అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. మీ విశేష కనికరము చొప్పున మేము స్థానిక సియోను రిఫార్మడ్ చర్చ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా మేమంతా నీ సన్నిధిలో చేరి మనసారా మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము. మమ్మల్ని మేము ఒక్కసారి మూల్యాంకనం చేసుకుని మా లక్ష్యాన్ని మేము అర్థం చేసుకుని మా కార్యాచరణలో నీలా ఉండడానికి మేము అభివృద్ధి చెందవలసిన ఆ సంగతులను గురించి ఉదయకాలం మేము అధ్యయనం చేస్తూ వచ్చాము. ఆ వాక్య తలంపులు ఇంకా మా మనసులో అలాగే నిలిచి ఉండగా మరొక సందేశం వినడానికి నీ పాదాల చెంతకు మేము చేరి వచ్చాం. మా అక్కర కొలది మా అవసరమును బట్టి నీ మహిమ కొరకు, మా మేలు కొరకు మీరే మాతో మాట్లాడతారు అని నమ్మకమైన నీ దీవెనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ ఆశీర్వాదాన్ని కోరుతూ చేరువచ్చిన మా ప్రియులంతా నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, నీ సేవకుడైన నన్ను, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి ఈ చోటుకు వచ్చారు. ఇక్కడ కూర్చున్న మేమెవరం ఆకతాయిగా, ఆనవాయిగా వచ్చిన వారం కాదు. మీ సంకల్పములోనే ఈ స్థలానికి చేరి రాగలిగాం. మా కాలగతులు మీ వశములో ఉన్నాయి అని నమ్మిన నీ ప్రజలం గనక మీ ప్రణాళికలోనే ఈ చోటికి చేరి రాగలిగాము అని నమ్మి మీకు స్తుతివందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి నుంచి మరలా 30వ తారీఖు రాత్రి వరకు మేము ఈ స్థలములో ధ్యానం చేయబోతున్న మొదటి తెస్సలోనిక పత్రిక ధ్యానాలు మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసి పెట్టమని, మేము నేర్చుకునవలసిన పాఠములన్నింటినీ కూడా మీరే మాకు నేర్పించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తుతి వందనాలు చెల్లిస్తూ మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అపొస్తలుడైన పౌలు చేత వ్రాయబడిన 13 పత్రికల్లో మొదటి పత్రిక తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక. పౌలు సాహిత్యంలో ఇది మొదటి రచన. దీని తర్వాతనే ఏదైనా కానీ. అలాగనే అపొస్తలుడైన పౌలు యొక్క సేవా జీవిత కాలంలో తాను అతిగా ప్రేమించిన, ఆయన చేత అతిగా మెచ్చుకోదగిన లేదా మెచ్చబడిన సంఘాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అవి మాసిదోనియా సంఘాలే. మాసిదోనియా సంఘాలు అంటే 3. ఒకటి ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం, మరొకటి తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘం, మరి ఒకటి బెరయలో ఉన్నటువంటి సంఘం. ఈ 3 సంఘాలను కలిసి మాసిదోనియా సంఘాలు అని అంటాం. ఈ సంఘములు
ఆధ్యాత్మికంగా చాలా పరిపక్వత చెంది త్యాగాలు చేయటంలో చాలా ధీటుగా ఉన్నటువంటి సంఘాలు. పౌలు ఒకసారి కొరింథీయులతో మాట్లాడుతూ, వారిచ్చిన డబ్బుతో నేను మీకు సేవ చేయాల్సి వస్తుంది. మీ దగ్గర నేను సేవ చేస్తుంటే మీరు పెట్టిందే లేదు, మీరు పెంచిందే లేదు, పోషించిందే లేదు. కానీ నేను వారు పంపించిన పైసలతో నేను మీకు పరిచర్య చేయటం మీకు ఏమి న్యాయం అనిపిస్తుంది అన్నాడు. అలాగనే పౌలు రోమా చెరసాల్లో ఉంటే ఈ మాసిదోనియా సంఘాలలో ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం దేవసేవకుని యొక్క అక్కర్లు తెలుసుకుని, తర్వాత ఆయనకి ఏది కొదువుగా ఉందో తెలుసుకుని పైసల్ని వస్తువుల్ని పోగేసి ఎపఫ్రోదీతు అనే సహోదరుడి చేత వారు పంపిస్తారు. ఆ కారణం చేత ఈ మాసిదోనియా సంఘాలు బహుగా పౌలు చేత అవి అభినందించబడ్డాయి. పౌలు అలా అభినందించడంలో కూడా న్యాయం ఉంది అనిపిస్తుంది. కారణం, ఈ సంఘాలలో అంత ఔన్నత్యం మనకి కనబడుతుంటుంది. సరే, లోపలికి వెళ్ళక మునుపు ఈ పట్టణంలో సంఘస్థాపన ఎలా జరిగిందో 2 మాటలు జ్ఞాపకం చేసుకుని మనం లోపలికి వెళదాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తాను చేసిన 2వ సువార్త ప్రయాణం, దాని గురించి మనం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చదవగలుగుతాము. మరి ఆ 2వ సువార్త ప్రయాణంలో పౌలుతో కలిసి సిల్వాను అనే శీలా అనే ఆయన, వీరిద్దరితో పాటు మరి లుస్త్రా గ్రామానికి చెందినటువంటి తిమోతి, అలాగనే ఈ ముగ్గురితో పాటు వైద్యుడైన లూకా, వీరు 4 కలిసి 2వ సువార్త ప్రయాణంలో వారు సువార్త దండయాత్రలు చేస్తున్న క్రమంలో మొట్టమొదట వారు మాసిదోనియా ప్రాంతానికి పిలువబడ్డారు. ఆ మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడానికి అతని మాసిదోనియా పిలుపొచ్చింది. అది సాధారణంగా ఆసియా వైపు పోదామని ఉంది పౌలకు, కానీ పరిశుద్ధాత్మను వెళ్ళనీయకుండా వారిని ఆటంకపరిచి మాసిదోనియన్ కాల్, ఒక దర్శనములో మాసిదోనియా పిలుపు ఆయనకు వచ్చింది. ఒకడు వచ్చి మాకేదైనా సహాయం చెయ్యు అని అడిగేటువంటి అనుభూతి ఆ దర్శనములో అతనికి కలగగానే దేవుని చిత్తం ఆసియా వైపు కాదు, మాసిదోనియా వైపు అని గమనించి యూరప్కు పరిచర్య చేయడానికి యాత్ర ఆయన మొదలుపెట్టాడు. ఆయనతో పాటు ఈ ముగ్గురు అట్లా ప్రయాణం సాగిస్తూ ఉండగా మొట్టమొదట వారి యొక్క పరిచర్య ఫిలిప్పీ పట్టణంలో జరిగింది. దాని గురించి మన 16వ అధ్యాయం అంతట్లో చదువుతాం. ఆ ఫిలిప్పీ పట్టణంలో సంఘస్థాపన జరగడానికి మొదటి కారణం, నది ఒడ్డున స్త్రీలు కొంతమంది కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటేను ఆ స్థలానికి వచ్చి పౌలు దేవుని మాటలు చెబుతూ ఉంటే దేవుడు లూదియా హృదయాన్ని తెరవగా ఆమె మొట్టమొదటి విశ్వాసి కాగా, ఆమె సేవకులను తన ఇంట చేర్చుకుని ఆమె కొంచెం పరిచర్య జరిగిస్తూ ఉంటే పుతోను దయ్యం పట్టిన ఒక యవనస్తురాలు, ఆమె బాగుపడి ఆమె కూడా ప్రభునందు విశ్వాసం ఉంచగా ఇప్పుడు పట్టణమంతా కొంత గలిబిలి రేగి పౌలును శీలను పట్టుకొని చెరసాల్లో వేసేస్తేను దేవుడు ఆ చెరసాలను కదిలించి దాని తలుపులు తెరిపించి వారి సంఖ్యలను ఊడిపడినట్లుగా చేస్తే ఆ చెరసాల్లో ఉన్న జైలర్ ఆయన ఆశ్చర్యపడి, వారంతా ఖైదీలు పారిపోయారేమో, ఇక రోమా ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టి అసలు నన్ను చంపుతుంది, ఇక వారి చేతిలో చావడం ఎందుకు, నేనే చనిపోదామని పరిస్థితికి వెళితే, నువ్వేమీ అట్లా చేసుకోవాల్సిన పని లేదు, మేమంతా ఎక్కడ పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం అని చెప్పి పౌలు శీలలు ఆ జైలర్కు అనగా ఫిలిప్పీ జైలు అధికారికి ఒక సువార్త సందేశాన్ని ఇవ్వగా అతను కూడా మార్పు చెందాడు. ఆ రోజున ఆ జైలర్కి వినిపించబడిన మంచి వాక్యం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం.
అందుకు వారు, నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. పౌలు అంటున్నాడు, బాబు నువ్వేమీ హత్య చేసుకోవాల్సిన పని లేదు, నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు యేసుక్రీస్తునందు అనుగ్రహించే రక్షణ అది ఫ్యామిలీ ప్యాకేజ్. ఒక వ్యక్తిగా రక్షణ వచ్చిందంటే అది ఇంటి వారందరికీ అంటుకోవలసిందే. అది బైబిల్ పద్ధతి అన్నట్టు. కనుక బైబిల్లో ఉన్నటువంటి రక్షణ అది ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. తర్వాత జైలరు అతని ఇంటి వారంతా రక్షించబడితే ఫిలిప్పీ పట్టణంలో చర్చ్ ప్లాంటింగ్ అట్లా జరిగింది. మరి ఇంత చక్కగా జరిగిన పరిచర్యలో ఎప్పుడు ప్రతికూలతలు వస్తాయిగా. దేవుని పరిచర్య మరి ఆత్మ సంబంధంగా దేవుని ఆత్మ నడిపింపులో సాగుతుంటే తప్పనిసరిగా ప్రతికూలతలు వస్తాయి. అలాగనే ప్రతికూలతలు వస్తే వారు అక్కడి నుంచి తెస్సలోనిక పారిపోవలసి వచ్చింది. అక్కడి నుంచి వారు తెస్సలోనికు వెళ్ళిపోవలసి వచ్చింది. మరి తెస్సలోనికలోకి వచ్చి అడుగుపెట్టి మళ్ళీ అలానే పరిచర్య చేస్తున్నారు. ఎక్కడ కూడా అలాంటి ఇబ్బందులు వచ్చాయి. కాకపోతే అక్కడ గ్రీకులు యూదులు కలిసి ఉన్న ప్రాంతం గనక ప్రియులారా, యూదుల సమాజ మందిరానికి పౌలు పోయి యూదుడిగా వాళ్ళ మధ్యకు వెళ్ళే అవకాశం తనకున్న కారణం చేత 3 విశ్రాంతి దినములు, అంటే దాదాపు 21 రోజులు అనుకుందాం, దాన్ని మించి కూడా కొద్ది రోజులు అక్కడ ఉంటే ఉండొచ్చు, వారి మధ్య పరిచర్య చేసి చివరికి అక్కడ కూడా అనేకులు సువార్తను విశ్వసించి వాళ్ళు రక్షణలోనికి వస్తే అక్కడ కూడా ప్రతికూలతలు రాగానే అక్కడి నుంచి మళ్ళీ వారు వేరొక ప్రాంతం బెరయకు వెళ్ళిపోవలసి వచ్చింది. ఇదంతా మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మెట్టుకు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటనంటే పౌలు యొక్క 2వ సువార్త ప్రయాణములో స్థాపించబడిన సంఘం ప్రియులారా ఒక సుఖవంతమైన లేకపోతే ఏమంటే సౌకర్యాలు బాగున్న ఏ శ్రమ లేని పరిస్థితుల్లో సంఘ స్థాపనలు అయితే జరగలేదు. చాలా జటిలమైన పరిస్థితుల మధ్యనే సంఘ స్థాపన జరిగింది అని 16-17 అధ్యాయాలు అపోస్తల కార్యం చదివితే మనకు తెలిసిపోతుందన్నమాట. అటువంటి ఈ సంఘం ఒక మాటలో చెప్పాలంటే బేబీ చర్చ్. ఇది పెద్ద వయసున్న సంఘమేమి కాదు. పౌలు రాసిన సాహిత్యంలోనే మొదటి పత్రిక. ఈ సంఘమునకు పెద్ద వయసేమీ లేదు. ఇప్పుడు వీరి ఇబ్బందులు వస్తుంటే అక్కడి నుంచే పౌలు కొరింథీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘము దాని పరిస్థితులు అది వినవచ్చి ఆయన రాసినటువంటి మొదటి పత్రిక బేబీ చర్చ్. అలాగనే సంఘ స్థాపన అయిన తర్వాత సంఘముగా వారు కొద్ది రోజులు సాగుతున్న సమయంలో వారికి తాను ఈ పత్రికను రాయవలసి వచ్చింది అన్నట్టు. ఇదంతా నేపథ్యం, ఇది మనకు తెలియాలి. సరే, ఇప్పుడు నేను ఈ రాత్రి 3 సంగతులు చెప్తాను. ఈ పత్రిక రాయడం వెనకాల ఆయనకున్న సంకల్పం ఏంటి అది చెప్తాను. మనకు విషయంలో కూడా సంకల్పాలు మనకు గుర్తెరగాలి. రెండవది, ఈ పత్రిక ఏ వెలుగులో రాశాడు అనేది చెప్తాను. మనము ఆ వెలుగులో బ్రతికితే వచ్చే ప్రయోజనాలంటే చెప్పి ముగిస్తాను. ఇంకా లోపలికి ఏం వెళ్ళలేను. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఈ పత్రిక ఏ ఉద్దేశంతో తను రాయవలసి వచ్చింది ఉద్దేశం చెప్తాను. ఈ పత్రికను ఏ వెలుగులో రాశాడు అంటే ఏది ఎక్కువసార్లు ప్రస్తావించి రాశాడు అది చెప్తాను. తరువాత మనం ఆ వెలుగులోకి ఉద్దేశంలోకి వస్తే మన పొందే ప్రయోజనాలు ఏమై ఉంటాయో అది చివరిగా చెప్పి ఈ రాత్రే ముగిస్తాను. రేపు ఫస్ట్ చాప్టర్లోనికి యాక్చువల్గా మనం అడుగు పెడతాం. సరే, ఇదేదో టీచింగ్ కొరకు ఏమండి ఒక టీచింగ్ లెసన్ అన్నట్టు వినకండి. దీంట్లో వచ్చి మనం ఏం అప్లై చేసుకోవాలో నేను అప్లికేషన్స్ కూడా చెప్తాను. వింటున్నారా మీరంతా? ఒక ఏమండి బోధకుడంట దేవుని వాక్యం బోధిస్తే ప్రకటించినట్టు బోధించాలట. ఒక దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తే బోధించినట్లు ప్రకటించాలట. అర్థమైందో లేదో నా మాట? టీచ్ గాడ్స్ వర్డ్ యాజ్ ప్రీచింగ్, ప్రీచ్ గాడ్స్ వర్డ్ యాజ్ టీచింగ్ అన్నాడు. దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రకటించినట్లుగా చెప్పు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు బోధించినట్లుగా చెప్పు అన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? అర్థమైందో అర్థం అవ్వలేదో? బోధించడానికి ప్రకటించడానికి బోళ్ళని తేడా ఉంటుంది. ప్రకటించడం ఎలాగుంటుందో చెప్పను. ఏమండి, ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఇక్కడ అందరికీ దాహం వేస్తుంది,
అందరూ నోరు తెరవండి అన్నాను. మీరంతా నోరు తెరిచి అలా కూర్చున్నారనుకోండి, ఈ చెంబుడు నీళ్లు ఇట్లా కల్లాపు జల్లినట్లు ఇట్లా విసిరాను. ఎంతమంది నోట్లో పడుతుంది? ఈ ముందు కూర్చున్న నోట్లో ఎక్కువ చొక్కలు పడవచ్చు, మధ్యలో ఉన్న వాళ్ళకి ఏదో కొన్ని చొక్కల నోట్లో పడవచ్చు, చివరి వాళ్ళకి అసలు పడకపోవచ్చు. ఇదేంటనంటే మినిస్ట్రీ ఆఫ్ ప్రీచింగ్. ఏమండి, ప్రీచ్ చేస్తున్నప్పుడు కొంతమందికి అది రీచ్ అవ్వచ్చు, కొంతమందికి రీచ్ కాకపోవచ్చు. కానీ టీచింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే, వింటున్నారు, దాహం వేస్తుంది, మీరందరూ అని నోరు తెరిచి ఉండక్కర్లేదు అని నేనే ఒక్కొక్క గ్లాస్ తీసుకొని ఒక బిందెలో ఉన్న నీళ్ళు తీసి ఒక్కొక్క గ్లాసు అందిస్తూ ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? దప్పిక. అది టీచింగ్ మినిస్ట్రీకి ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రీచింగ్ కొన్నిసార్లు అందరికీ రీచ్ అవ్వకపోవచ్చు, కానీ టీచింగ్ అందరికీ రీచ్ అయ్యేలా ఉండాలి. అందుకనే దైవజనుడు ఏమన్నాడంటే, నువ్వెప్పుడు బోధించినా వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లు బోధించు, నువ్వెప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నా నువ్వు బోధించినట్లుగానే ప్రకటించు అన్నాడు. కనుక ఏంది ఇప్పుడు ఏదో టీచింగ్ లాగా ఉంది, ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో స్వామి అన్న, కాబట్టి మనం అప్లై చేసుకోవడానికి ఇందులో ఏమీ దొరకదు అన్నట్టుగా మీరు కూర్చోవలసిన పని లేదు. ఈ రాత్రి టీచింగ్ అది ప్రీచింగ్ లాగా ఉంటుంది, ఈ ప్రీచింగ్ టీచింగ్ లాగే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడైనా అర్థమైందో లేదో, బోధపడిందమ్మా విషయం. కనుక రండి, అసలు ఈ పత్రికను అసలు పౌలు ఏ పత్రిక రాసినా దాని వెనుకాల ఆయనకి ఈ ఉద్దేశాలు ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. సరే, ఉద్దేశాలు చెప్తాను, ఒక్కొక్కటి వినండి. మొట్టమొదట ఈ పత్రికను ఆయన రాయడానికి గల మొదటి ఉద్దేశం ఏంటనంటే, అమ్మ ఆలకిస్తున్నారా, వారు దేవుని వాక్యములో ఐశ్వర్యవంతులవ్వాలి అని కోరుతున్నాడు. They need to be enriched in God's word. దేవుని వాక్యముల వారు ఐశ్వర్యవంతులవ్వాలి అని వాక్య సంపద వారి ముందుకు తెచ్చి పెడుతున్నాడు అన్నమాట. వారితో ఉన్నప్పుడు నేను నిన్ను చెప్పలేకపోయాను, అందుకే కొన్ని అపోహలు పెట్టుకున్నారు, కొన్ని అపార్థాలు కూడా పెట్టేసుకున్నారు. కనుక రాకడ తర్వాత దాంట్లో ఎలా బ్రతకాలు వీళ్ళు బోధపడడం లేదు. వీళ్ళు వాక్యములో ఐశ్వర్యవంతులను చేయాలన్నది ఆయన ఉద్దేశం. అలాగనే సంఘములో సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమవ్వాలని రావాలనంటే, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్లుగా వాక్యములో వినండి ప్రియులారా, మునిగి తేలేలాగా, నానిపోయేలాగా, అలాగనే మన యొక్క రక్తములో దేవుని వాక్యం మిళితమైపోయినట్లుగా ఉండే నిమిత్తం వాక్యములో ఐశ్వర్యవంతులవ్వడానికి రావాలి. అర్థమవుతుందా? చర్చకు పోతాను, ఆయన వస్తారు కదా, ఆయన కలుసుకోవచ్చు. ఈ అక్క వస్తుంది కదా, ఈ అక్కను కలుసుకోవచ్చు. హాయ్, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాము అని ఒక 2 పలకరింపులతో చర్చ నుంచి వెళ్ళిపోవచ్చు అని అట్లా రాకూడదు మందిరానికి. దేవుని మందిరానికి, మందిరంలో ఉన్న దేవుని సంఘములోనికి ఎందుకు రావాలంటే, దేవుని వాక్యమందు ఐశ్వర్యవంతులం అవ్వాలట, దేవుని ఉపదేశములో ఐశ్వర్యవంతులం అవ్వాలట. అలా ఐశ్వర్యవంతులైన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. పౌలు ఒక సంఘాన్ని అభినందిస్తూ ఇలా అన్నాడు, చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఏమి రాసిందో. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతరి. ఇది దేవుని పిల్లలు అందరూ పొందవలసిన అనుభవం. దేవుని గూర్చిన, క్రీస్తుని గూర్చిన ఉపదేశంలో మన ఐశ్వర్యవంతులం అవ్వాలి. క్రీస్తుని గూర్చిన జ్ఞానములో మనం భేదవాళ్ళగా బతకూడదు, మనం ఐశ్వర్యవంతులం అవ్వాలి. కనుక ఈ తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక ఎందుకు రాసినాడు అంటే, వారు దేవుని వాక్యములో ఐశ్వర్యవంతులు అవుతారని. ఇది ఒక కారణం. 2వ కారణం చెప్పనివ్వండి, ఎందుకు ఈ పత్రికను ఆయన రాయవలసి వచ్చిందంటే, వారు ప్రోత్సహించబడవలసిన అవసరం ఉంది గనక. దే నీడ్ టు బి ఎంకరేజ్డ్. వాళ్ళు ప్రోత్సహించబడాలి. అరే, మాతో ఉన్న మా బంధువులు, మాతో ఉన్న మా స్నేహితులు చచ్చిపోతున్నారు, పౌలేమో చెప్పాడు యేసయ్య మళ్ళీ వస్తాడని, కానీ చచ్చిపోయిన వాళ్ళంతా ఏమైపోతున్నారు, మాకు చోవస్తే మేమైపోతామా అని ఒక దిగులు వారికి పట్టింది. కనుక ప్రియమైన స్నేహితులు, మీరు వారిని ప్రోత్సహించి, ఒరే బాబు, ఆయన రాకడ విషయం అంటే ఇది, కనుక చనిపోయిన వాళ్ళు ఇట్లవుతారు, తర్వాత మనం ఏమవుతాము అనేది చాలా ప్రోత్సాహకరమైన మాటలు ఈ పత్రికలో మనకు
కనబడుతూ వస్తాయన్నమాట. కనుక వినండి ప్రియులారా, దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రోత్సాహం, ఏదైనా ఒక ఆదరణ మేము అందించాలి. అలాగని ఏదైనా ఒక ప్రోత్సాహాన్ని మీరు కూడా తీసుకోవాలి. నేను కూర్చున్నాను, గంటన్నర కూర్చున్నానుగా, ఏమి సంపాదించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను అన్నట్టుగా మీకుండాలి. నా ముందు కూర్చున్న వారు ఇన్ని గంటలు నా ఒక్కడి మీద ఖర్చు పెడుతున్నారు సేవ చేస్తుండగా, నేనేమైనా వీరికి ప్రోత్సాహాన్ని అందించగలుగుతున్నాను అనేది నాకుండాలి. కాబట్టి వినండి స్నేహితులారా, ఎందుకు ఈ పత్రికను రాయవలసి వచ్చిందనంటే అర్థమవుతుందా? మొదటిదేమో ఐశ్వర్యవంతులు అవ్వాలని, రెండవదేమో వారు ప్రోత్సహించబడాలని. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటనంటే వారు స్థిరపరచబడవలసిన అవసరత ఉంది. దే నీడ్ టు బి ఎస్టాబ్లిష్డ్. వారు స్థిరపరచబడవలసిన అవసరత ఉంది. ఆయన రాసినటువంటి ఈ 5 అధ్యాయాల బోధంతా వాళ్ళు స్థిరపరచడానికే. చూడండి 3వ అధ్యాయం ఏమి రాశాడో ఆయన చూపిస్తాను మీకు. 3వ అధ్యాయం 12-13 వచనాల్లో, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మొత్తానికి మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి, మీరు స్థిరపరచబడాలి. క్రీస్తులో ఆయన ప్రేమలో మీరు స్థిరపరచబడాలి. అందుకు ఈ మాటలన్నీ రాశాడంట. అక్క చెల్లి వినండి, ఈరోజు ఉదయాన్నే ఏమండి లాస్ట్ మెసేజ్లో చివరికి మాట చెప్పాను. ప్రభు నమ్మదగిన వాడు చెప్పండి, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడుతాడు. మనం దేవుల్లో స్థిరంగా ఉండలేము. అందులో ఈ పాపిష్టి లోకంలో, ఈ పోటీతత్వం కలిగిన లోకంలో, కలుషితమైపోయిన లోకంలో మనం దేవుల్లో స్థిరపడి ఉండలేం. మేము ఉండలేం, మీరు ఉండలేరు. మరి ఎట్లా అంటే ఆయన స్థిరపరచాలి. అమ్మా, ఆయన నమ్మదగిన వాడు, ఆయన స్థిరపరచడానికి ఇష్టపడిన వాడు కనుక ఆయన చేత స్థిరపరచబడాలి. అయితే దానికి కావలసినటువంటి వాక్యాలు, దానికి కావలసినటువంటి వాక్య సంపద మనం సంపాదించుకోవాలి. పౌలు ఈ పత్రికను రాయడానికి 3వ కారణం అమ్మ అర్థమవుతుందా, వారు స్థిరపరచబడవలసిన అవసరం ఉంది అని రాశాడు. 3 వచ్చినాయా? 4వ సంగతి చెప్తాను వినండి. ఎందుకు రాశాడు అంటే ప్రభు రాకడలో వీరందరూ ఎత్తబడవలసి ఉంది. దే నీడ్ టు బి ఎన్రిచ్డ్ ఏమండి చెప్పారు మొదటి మాట. రెండవది ఎంకరేజ్డ్ చెప్పారు రెండవ మాట. తర్వాత ఎస్టాబ్లిష్డ్ మూడో మాట చెప్పాను. 4వ మాట ఏంటంటే దే నీడ్ టు బి ఎన్రాప్చర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన రాకడలో వారు ఎత్తబడవలసిన అవసరత ఉంది. అందుకు రాశాడు ఈ పత్రిక అంతా. అసలు పౌలు రాసిన మొదటి పత్రికలోనే యేసుక్రీస్తు రాకడ, ఎత్తబడడం అనే ప్రాముఖ్యమైన విషయాలు ప్రియులారా రాసినటువంటి మొదటి పుస్తకం తెస్సలోనిక పత్రిక. ఏ పుస్తకంలో కొన్నిసార్లు మనం చదవం. అర్థమవుతుందా? కనుక దేవుని పిల్లలమైన మనం ఏమంటే ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అనే ఆశ మనకి ఉండాలి. బోధ చేస్తున్న మేము, ప్రభా నువ్వు నాకు అప్పగించిన ఈ సంఘం, నువ్వు నా ముందు పెట్టిన మనుషులంతా నీ రాకడలో ఎత్తబడాలి అన్నట్టుగా ఏమండి భారంతోనే మేము కూడా పరిచర్య చేయాలి. మెట్టుకు మీకు అర్థమైపోయి ఉంటుంది అమ్మ, అర్థమవుతుందా? పౌలు ఉద్దేశం, ఆ ఉద్దేశం మన ఉద్దేశం కూడా చేసుకోవాలి. వాక్య సంపదలో ఐశ్వర్యవంతుల నిమిత్తం, తర్వాత చెప్పండి ఏమండి దేవుని మాటల చేత ప్రోత్సహించబడు నిమిత్తం, తర్వాత చెప్పండి దేవునిలో వారు స్థిరపరచబడు నిమిత్తం, 4వ మాట చెప్పండి వారు దేవుని రాకడలో ఆ క్రీస్తు ఎత్తబడు నిమిత్తం. తాను ఈ మాటలు రాస్తే ఈ మాటలు చదువుతున్న మనం ఈ 4 ప్రయోజనాలు పొందాలి. ఈ 3 రోజులు దేవుని వాక్యంలోంచి ఈ 4 ప్రయోజనాలు పొందే దిశగా మనం అడుగులు వేయాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయిపోయింది ఉద్దేశం, పర్పస్ అయిపోయింది. అసలు ఈ పత్రికను ఏ లైట్లో రాశాడో ఆయన, ఏ వెలుగులో రాశాడు అంటే మొత్తానికి పౌలు రాసినటువంటి వింటున్నారు కదూ 13 ఆ పత్రికల్లో 7 సంఘాలకు రాయబడిన పత్రికలు ఉన్నాయే. 9 పత్రికలు 9 కానీ 7 సంఘాలకి. ఒక్కొక్క సంఘానికి ఆయన పత్రిక రాసినప్పుడు ఒక్కొక్క వెలుగులో ఆ పత్రిక రాయబడుతూ వచ్చింది. ఉదాహరణకు వరుసగా లిస్ట్ వేసుకోండి. రోమీలకు రాసిన పత్రిక ఏ లైట్లో రాశాడంటే యేసుక్రీస్తు ద్వారా నీతి, రైచియస్నెస్ త్రూ క్రైస్ట్. అది యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతి అన్న వెలుగులో రాయబడింది ఆ పుస్తకం. అమ్మ అర్థమవుతున్నదా?
తర్వాత కొరింథీయులకు రాసిన 2 పత్రికలు ఉన్నాయి. ఆ 2 పత్రికలు ఏ వెలుగులో రాశాడనంటే యేసుక్రీస్తు ద్వారానే జ్ఞానం, విజ్డమ్ త్రూ జీసస్ క్రైస్ట్, అంతే ఆ లైట్లో రాశాడు. క్రీస్తే మన జ్ఞానం. ఆ జ్ఞానంతో సంఘం ఎలా బ్రతకాలో ఆ 2 పత్రికల్లో చూడొచ్చు అన్నమాట. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదేంటనంటే క్రీస్తు ద్వారా సంపద, రిచెస్ ఇన్ క్రైస్ట్ అనే లైట్లో రాశాడు. యేసుక్రీస్తునందు మీరు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులు, మీరు యేసుక్రీస్తును ఐశ్వర్యవంతులు కావాలి అని ఎఫెసీ పత్రికలో రాసినాడు అన్నమాట. సారీ, గలతీ వదిలేసినట్టున్నాను మధ్యలో. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక ఏ లైట్లో రాశాడనంటే యేసుక్రీస్తు ద్వారా స్వేచ్ఛ, ఫ్రీడమ్ త్రూ క్రైస్ట్. అమ్మ వింటున్నారు కదూ, చెప్పండి ఎవరి ద్వారా స్వేచ్ఛ? అదే గలతీ పత్రిక అంటే ఆ లైట్లోనే రాయబడింది. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక అదేంటనంటే యేసుక్రీస్తు నందే ఆనందం, జాయ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు ఆనందించండి. నేను మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి అంటాడు. చూశారు, ఆనందం అనే విషయం పదే పదే పుస్తకంలో ప్రస్తావించబడుతుంది. అందుకనే క్రీస్తులో ఆనందించడం అనే వెలుగులో పత్రిక రాయబడిందన్నమాట. అటు తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక ఏ లైట్లో రాసినాడనంటే వింటున్నారు కదూ, పెర్ఫెక్షన్ ఇన్ క్రీస్తులో సంపూర్ణత అనే వెలుగులో రాయబడింది ఆ పుస్తకం. అమ్మ బోధపడుతుంది కదా. అటు తర్వాత చివరి 2 పత్రికలు తెస్సలోనికకు రాసిన 2 పత్రికలు అవిటో తెలుసా? వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ వెలుగులో రాయబడ్డాయి. ఇన్ ద లైట్ ఆఫ్ లార్డ్స్ సెకండ్ కమింగ్, అది తెస్సలోనికకు రాసిన 2 పత్రికల యొక్క సారాంశం. మళ్ళీ వరుసగా చెప్తాను చూసుకోండి. రోమా పత్రిక యేసుక్రీస్తు ద్వారా నీతి, కొరింథీయులకు రాసిన 2 పత్రికలు యేసుక్రీస్తులో జ్ఞానం, గలతీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తునందు స్వేచ్ఛ, ఎఫెసీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తునందు ఐశ్వర్యం, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక యేసుక్రీస్తునందల ఆనందం, తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక యేసుక్రీస్తునందు సంపూర్ణత, తెస్సలోనికకు రాసినటువంటి 2 పత్రికలు అమ్మ ఆలకిస్తున్నారా? అవేంటవి? యేసుక్రీస్తు యొక్క రాకడ. అమ్మ బాధపడుతుంది ఆ విషయం కనుక దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు తెస్సలోనికకు రాసిన 5 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం కూడా రాకడ వెలుగులోనే రాసినాడు ఆయన. యేసుక్రీస్తు రాకడ ప్రస్తావన లేకుండా ఏ చాప్టర్ ముగించబడలేదు. ప్రతి అధ్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ప్రస్తావన చేస్తూనే ఉంది. చూపిస్తాను వరుసగా. అది ఏ కాంటెక్స్ట్లో ఆయన రాకడ ప్రస్తావన చేశాడో అది చాలా ప్రాముఖ్యం. నాతో ఉన్నారా లేదా మీరంతా? అమ్మ అర్థమవుతున్నదా విషయం? ఆయన రాసినటువంటి ప్రతి పత్రిక ఏదో ఒక వెలుగులో రాయబడితే, అమ్మ ఆలకిస్తున్నారా? తెస్సలోనికకు రాసిన 2 పత్రికలు ఆయన రాకడ వెలుగులో రాయబడితే మొదటి పత్రికలో 5 అధ్యాయాల్లో రాకడ ప్రస్తావన ఉంది. ఈ రాకడ ప్రస్తావన చేసినప్పుడు ఆయన కోరుతున్నది ఏంటో తెలుసా? మీరొక శుభప్రదమైన నిరీక్షణతో బ్రతకండి, అంతే ఆ ఉద్దేశం. ఒక బ్లెస్డ్ హోప్తో బ్రతకండి. అయితే ఆ ధన్యకరమైనటువంటి నిరీక్షణతో మీరు బ్రతకడానికి, శుభప్రదమైన నిరీక్షణతో మీరు బ్రతకడానికి ఏవేవో సంబంధాలు ఉంటాయి. కనుక ఆ సంబంధాల్లోంచి ఆ శుభప్రదమైన నిరీక్షణ గురించి ఆయన మాట్లాడుతూ వస్తాడు. రండి, మొదటి అధ్యాయం చూపిస్తాను. మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేయండి, బైబిల్లో గీతలు పెట్టండి. బైబిల్ని అమ్మ వింటున్నారా, పిచ్చి పిచ్చి గీతలతో నింపేయండి. కొంతమంది అబ్బో బైబిల్ నీట్గా ఉంచుకోవాలనుకుంటారు. బైబిల్ నీట్గా ఉంచుకొని నీ బతుకు నీట్గా ఉండదు. బైబిల్లో కొంచెం గీతలు పెట్టండి, రాతలు రాయండి. నా బైబిల్ చూస్తారా, పిచ్చి పిచ్చి గీతలు ఉంటాయి. కనబడుతున్నదా? ఇది చూసి ఎవడని అంటాడు, ఇడిగాను దిమాగ్ ఖరాబ్ అయింది, ఏమిటి గీత అంటే? చదువుతుంటే వాక్యం అర్థమవుతుంటే రాసుకుంటూ ఉంటుంటే అది ఏదో రోజు ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం బైబిల్లో నేను అండర్లైన్ చేయండి అన్నప్పుడు అండర్లైన్ చేయండి, రాతలు కూడా రాయండి. మీ బైబిల్ కొంచెం అందవికారంగా చెయ్యండి, మీ బతుకు అందంగా ఉంచుకోండి. తమ్ముడు అర్థమైందా? లేదా 2,000 రూపాయలు పెట్టుకున్నానండి, కొరియా ప్రింట్ అండి, అసలు గీతలు గీస్తే నా ప్రాణం పోతుందండి, అది నీట్గా ఉండాలండి అని నీట్గా ఉంచి నువ్వు బీరువాలో పెట్టి దాయడానికి ఇవ్వలేదు బైబిల్. ఆమె అర్థమవుతుందో? చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, రాసుకోవాలి,
ఎవడి దేవుడిచ్చిన తలంపులన్నీ మనం పట్టుకోవాలి. ఇది చెప్తాను వినండి. బైబిల్ని ఎవడ బాగా రాసి దాన్ని వాడేటువంటి వారికి ప్రాక్టీస్ ఉండాలి. ఇది కొంచెం ప్రైవేట్ విషయం చెప్తున్నాను, దీంట్లోంచి కాదు. ఎప్పుడైనా దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు వినండి, ఒక ఆయన ఏమంటాడంటే స్పెక్ ఫాలో అవ్వండి అన్నాడు. స్పెక్ అంటే అదో చిన్న పదం. ఈ పదములో ఉన్న ప్రతి అక్షరానికి ఒక పదం ఉంది, అందుకే దాన్ని ఇంగ్లీష్లో ఎక్రోనియం అంటారు. ఎక్రోనియం అంటే పద అక్షర పదం, అంటే ఒక పదములో ఉన్న ప్రతి అక్షరం ఒక పదం ఉంటుంది. పద అక్షర పదమే ఎక్రోనియం అంటే. అర్థమవుతుందండి? స్పెక్ అనే దాంట్లో ప్రతి అక్షరానికి ఒక పదం ఉందన్నమాట. ఆ కోణంలో కానీ బైబిల్ చదివితే ఎంత చక్కగా రాసుకుంటామో, ఎంత చక్కగా విషయాలు గ్రహింపుకు వస్తాయో చెప్తాను వినండి. స్పెక్ అంటే అందులో మొదటి అక్షరం ఎస్ కదూ. ఎస్ అంటే నువ్వు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు, వింటున్నారా, బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు ఆ చదివిన వచ్చిన భాగంలో నువ్వు విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా కనబడుతుందేమో ఫైండ్ అవుట్ చేయి. సిన్ టు అవాయిడ్, అది ఎస్. ఏంటమ్మా? సిన్ టు అవాయిడ్, నువ్వు విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందని దేవుడు చెబుతున్నాడా అది చూడాలి. తర్వాత స్పెక్లో పి అంటే, అమ్మ వింటున్నారా, ప్రామిస్ టు గ్రాబ్, నేను చదివినటువంటి వచనంలో ఏదైనా చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా నా కొరకుందా, అది 2. తర్వాత స్పెక్లో 3 అక్షరం ఈ అంటే ఎగ్జాంపుల్ టు ఫాలో, నేను అనుసరించవలసిన మాదిరి ఏమైనా ఇందులో ఉందా, నేను అనుసరించవలసిన మాదిరి ఏమైనా ఉందా. దాని తర్వాత సి అంటే కమాండ్ టు ఒబే, నేను విధేయత చూపవలసిన ఆజ్ఞమైనా దేవుడు మాట్లాడుతున్నాడా. మళ్ళీ స్పెక్లో చివరి అక్షరం కే ఉంది కదా. కే అంటే నాలెడ్జ్ టు గెయిన్, నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందా. ఈ 4 ప్రశ్నలతో నువ్వు వాక్యం దగ్గర కూర్చుంటే నీ బైబిల్లో ఎన్ని రాతలు ఉంటాయో, నీ నోట్స్లో ఎంత మెటీరియల్ వచ్చేస్తుందో, దేవుడు ఎంత బాగా మాట్లాడతాడో, దేవునితో నీకు ఇంటిమసీ ఎంత బాగా పెరుగుతుందో నేర్చుకోనండి మన వాళ్ళు వచ్చిందంట. మళ్ళీ చెప్పనమ్మా, స్పెక్ ఏంటో. మొదటి మాట స్పెక్లో ఎస్ అంటే సిన్ టు అవాయిడ్, పి అంటే ప్రామిస్ టు గ్రాబ్, తర్వాత ఈ అంటే ఎగ్జాంపుల్ టు ఫాలో, తర్వాత సి అంటే కమాండ్ టు ఒబే, కే అంటే నాలెడ్జ్ టు గెయిన్. ఈ 5 విషయాలు మనసులో పెట్టుకుంటే మంచిగానే మన వాక్యంతో మన ఇంటిమసీ పెరుగుద్ది, ప్రభుతో ఇంటిమసీ పెరుగుద్ది. ఇది ప్రైవేట్గా చెప్పాను, ఇది మన లైన్లో ఉంది కాదు. ఎందుకు జ్ఞాపకం వచ్చింది, కొంతమంది బైబిల్ గీతలు పెట్టాలంటే ఏం పెట్టని గీతలు అన్నట్టుగా మొఖమే పెద్ద గీతలాగుంది మా అక్కది, అది కొంచెం చెప్పాను అనమాట, అంతే. అర్థమైంది ఆ విషయం. సరే, ఇప్పుడు ఏ వెలుగులో రాశాడు ఈ పత్రిక అంటే యేసుక్రీస్తు రాకడ వెలుగులో రాశాడు. ఆ రాకడ ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి నీవు ఈ విషయంలో ఒక ధన్యకరమైన నిరీక్షణతో బ్రతుకు అని చెబుతూ రాసిన మాటలివి. ఇది బ్లెస్డ్ హోప్. ఎవరిని వింటున్నారా? యేసు ప్రభు రెండోసారి వస్తాడు అనే ఆలోచన శుభప్రదమైన నిరీక్షణ అంటూ నేను చెప్పలేదు ఈ మాట. పౌలు భక్తుడే తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు. చూడండి ఒకసారి, పక్కనే ఉన్న తీతుకు రాసిన పత్రికలో చదువుతున్నాను. 2వ అధ్యాయంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనం భక్తిహీనతను ఏలో సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, ఏంటి అనగా శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఏది బ్లెస్డ్ హోప్? మహాదేవుడైన యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమవుతాడు అని ఎదురు చూస్తూ బ్రతకడమే అది బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. కనుక ఈ 5 అధ్యాయాల్లో దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా మనం కలిగి ఉండవలసిన శుభప్రదమైన నిరీక్షణ వినండి, దేంతో కనెక్ట్ అయి ఉండాలో చెబుతున్నాడన్నమాట. నెంబర్ 1, మొదటి అధ్యాయం, ఇప్పుడు అండర్లైన్ చేయండి, 9-10 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెనో, అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుంచి లేపిన యేసు అనగా
ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి. రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియచెప్పుచున్నారు. ఈ వచనంలో వింటున్నారా? ఇవ్వండి వినండి. బ్లెస్డ్ హోప్ ఇన్ రిలేషన్ టు సాల్వేషన్. రక్షణతో వినండి విషయమై మనం శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనకు తీసుకుని రాబడవలసిన రక్షణ తీసుకుని వస్తాడు. ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి వినండి, సెకండ్ కమింగ్ ఇన్ రిలేషన్ విత్ సాల్వేషన్. అది ఫస్ట్ చాప్టర్ అంతే. లోపలికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు చెబుతాను, ముందు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి, సెకండ్ కమింగ్ ఇన్ రిలేషన్ టు సాల్వేషన్. ఇవ్వండి, రక్షణ విషయంలో ఇవ్వండి సంబంధం కలిపి యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఒకటి, 2వ అధ్యాయానికి రండి. అయిపోయింది మొదటి అధ్యాయం. అంటే మొదటి అధ్యాయం చెప్పేశాను కాదు, రేపు మొదలెడతా ఉదయాన్నే. ఊరికే తిరుగుతున్నాం అంతే పుస్తకంలోంచి. 2వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ముందు 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఎక్కడి నుంచి అండర్లైన్ చేయండి. మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునయ్యున్నారు. ఇక్కడ మళ్ళీ 2వ రాకడ ప్రస్తావన చేశాడే. ఏ విషయంలో 2వ రాకడ ప్రస్తావన వచ్చిందనంటే, వింటున్నారా? ఆత్మల సంపాదన కాంటెక్స్ట్ ఇది, సోల్ విన్నింగ్ కాన్సెప్ట్. సెకండ్ కమింగ్ లేదా బ్లెస్డ్ హోప్ ఇన్ రిలేషన్ టు సోల్ విన్నింగ్. ఆత్మల సంపాదన విషయమై ఆయన రాకడ ప్రస్తావన చేశాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆత్మలు సంపాదించే పనిలో మనమంతా ఉందాం. నేను ఆ పనిలోనే ఉన్నా. అది పౌలు యొక్క పర్సనల్ టెస్టిమనీ. అది యేసుక్రీస్తు రాకడ వెలుగులో నేను సంపాదించిన ఆత్మలే నాకు అతిశయ ఆనంద కిరీటం అవుతారు వాళ్ళు అని చెప్పుకున్నాడు. 2వ అధ్యాయం అయిపోయింది. మొదటి అధ్యాయం వినండి, సెకండ్ కమింగ్ సాల్వేషన్. 2వ అధ్యాయం సెకండ్ కమింగ్ సోల్ విన్నింగ్. 3వ అధ్యాయం చూడండి, 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన, అక్కడి నుంచి అండర్లైన్ చేయండి, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభు దయచేయునుగాక. ప్రియులారా, ఇక్కడ స్థిరపరచుటకై ఉంది చూడండి. ప్రభు యొక్క రాకడ ఏమంటే బ్లెస్డ్ హోప్ ఇన్ రిలేషన్ టు స్టెబిలిటీ, స్థిరత్వం. సెకండ్ కమింగ్ స్టెబిలిటీ. ఇది 3వ అధ్యాయంలో ఉన్న కీలకమైన విషయం. ఆయన త్వరగా వస్తున్నాడు. స్థిరులవ్వండి, స్థిరపరచబడండి. అర్థమవుతున్నదా విషయం? ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయానికి రండి, ఏముందో చెప్తాను. 13-14 వచనం చూడండి, 16 వచనం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని. ఆగండి, 16 వచనం ఇది అండర్లైన్ చేయండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుంచి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఈ వచనం మనకేమి నేర్పిస్తుందనంటే, సెకండ్ కమింగ్ ఏమండి ఇన్ రిలేషన్ విత్ సారో. అన్యుల్లాగా మీరు దుఃఖపడండి, కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు చనిపోయిన వారి గురించి అని ఆ శారో విషయాన్ని ఆయన డిస్క్రైబ్ చేయడానికి 2వ రాకడ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇది 4వ అధ్యాయం. అర్థమవుతుందా లేదా మీకు? మళ్ళీ చెప్పనా? మొదటి అధ్యాయంలో సెకండ్ కమింగ్ సాల్వేషన్, 2వ అధ్యాయంలో సెకండ్ కమింగ్ సోల్ విన్నింగ్, 3వ అధ్యాయంలో సెకండ్ కమింగ్ స్టెబిలిటీ, 4వ అధ్యాయంలో సెకండ్ కమింగ్ శారో. అట్లా అంటే కొంచెం రిథమిక్గా ఉంటే జ్ఞాపకం అన్న ఉంటుంది విషయం అని ప్రియుల కొంచెం లయబద్ధంగా చెబుతున్నానంతే. 5వ అధ్యాయానికి రండి. ఏ అధ్యాయంలో 2వ రాకడ ప్రస్తావన లేదు. పౌలు రాసిన తొలి పత్రిక ఇది ఫస్ట్ పీస్ ఆఫ్ లిటరేచర్. దీంట్లో రాకడ మీద ఎన్ని సంగతులు చెబుతున్నాడంటే పెద్ద ఆయన
తెలుస్తుంది లోపలికి పోతే మనకు. 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. ముందు 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అండర్లైన్ చేయండి, అది మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇక్కడ సెకండ్ కమింగ్ శాంటిఫికేషన్. యేసుక్రీస్తుకు రాకడ సత్యం, పరిశుద్ధత అనే సత్యం. చూసారు ఎట్లా కలిపినాడో 5 అధ్యాయాల్లో. అమ్మ విషయం చూస్తున్నారు. నేనేం పెద్ద ఇది నా ఇన్వెన్షన్ ఏం కాదు, నేను పెద్ద కనిపెట్టడమేం కాదు, అందులో ఉన్నవే చెప్తున్నా. యేసుక్రీస్తు రాకడ నీ రక్షణ, యేసుక్రీస్తు రాకడ ఆత్మల సంపాదన పని, యేసుక్రీస్తుకు రాకడ ఆయనలో స్థిరపరచబడ్డ, యేసుక్రీస్తుకు రాకడ దుఃఖపడకుండా ఉండాలి, యేసు ప్రభు యొక్క రాకడ పరిశుద్ధపరచబడాలి. ఇంగ్లీష్లో సెకండ్ కమింగ్ సాల్వేషన్, సెకండ్ కమింగ్ సోల్ విన్నింగ్, సెకండ్ కమింగ్ స్టెబిలిటీ, సెకండ్ కమింగ్ షారో, సెకండ్ కమింగ్ శాంటిఫికేషన్. మెట్టుగా 5 అధ్యాయాలు మనం చదువుతా ఉన్నప్పుడు వింటున్నారా లేదా? క్రైస్తవుడు ఆయన రాకడ వెలుగులో బ్రతకాలి. క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రాకడ వెలుగులో బ్రతకాలి. మీరు ఏమనుకోకపోతే చెబుతాను వినండి, 1-2 సంగతులు. అందులో మొదటి సంగతి ఏంటనంటే, యేసు ప్రభు మళ్ళీ వస్తాడు అని ఆ రాకడ గూర్చే ప్రసంగాలకు మనకేం తక్కువ, పాటలకు ఏం తక్కువ. మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి చూశారు, బ్యాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, సిఎస్ఐ వింటున్నారా? ఇలాంటి మెయిన్ లైన్ చర్చెస్లో రాకడ మీద వాళ్ళు అప్పుడప్పుడు భలే పాడుకుంటారు. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజ్యయేసు రాజ్యమేల రావే అని పాడతారు. మంచిగా పాట, మంచి పాట అది. ఇలాంటి ఎవాంజలికల్ గ్రూప్స్, మనకు కొంచెం ఎవాంజలికల్ గ్రూప్స్ అని అంటారు. అంటే బైబిల్ బేస్డ్ ఎవాంజలికల్, ఇప్పుడు రిఫార్మర్డ్ ఐడియాస్తో బ్రతుకుతున్నటువంటి ఇలాంటి గ్రూప్స్ ఏమో మన దగ్గర రాకడ మీద పాటలు లేవా? మన దగ్గర కూడా ఉన్నాయి. మన పాట చెప్పనా? గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో చెప్పండి వేగము రానుండే అని పాడతాం. పెంతుకోస్తలేని తక్కువ తిన్నారా? అసలు ఏమన్నా డ్రమ్ ఉండాలి, డ్రమ్ దెబ్బ తగులుతుంటే అంటే మన వాళ్ళు ఎంత బాగా పాడతారంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోక కొట్ర దెబ్బ ఒకటి, ఆ డ్రమ్ము దెబ్బ తగులుతుంటే అసలు పాడుతుంటే ఉంటుందండి ఊపు, అది ప్రత్యేకములేండి. అంటే వింటున్నారా? క్యారిస్మాటిక్ గ్రూప్స్ పాడుతున్నాయి, నాన్ క్యారిస్మాటిక్ గ్రూప్స్ పాడుతున్నాయి, మెయిన్ లైన్ చర్చెస్ పాడుకుంటున్నాయి, ఎవాంజలికల్ గ్రూప్స్ పాడుకుంటున్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మా ప్రభు మళ్ళీ వస్తాడు అని. అవును, అది నమ్మి తీరవలసిందే. కొరింథీ పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, ఏదైనా ఒక విషయం మనం ధృవీకరించాలి అంటే 2 లేక 3 సాక్షుల నోట ఆ మాట వినాలట. ఏదైనా ఒక విషయాన్ని మనం సర్టిఫై చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలని అంటే 2 లేక 3 సాక్షుల నోట మాట వినాలట. చూడండి, చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువే చెప్పారు, నేను స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను, నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో ఉండునట్టుగా నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఇది ఎవరన్నారు? దేవుని కుమారుడే తన నోరారా చెప్పిన మాట కదూ. అటు తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో, ఏ గల్లే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమును కొనుపోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్తున్నాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. చాలు. ఇదెవరు చెప్తున్నారు? దేవుని దూతలు చెప్పారు. యేసు ప్రభువు ఆరోహణం అవుతుంటే ఆ మొదటి శతాబ్దంలో ఉన్న ఆ శిష్యులు వాళ్ళంతా వారు ఆ ఒలీవల కొండ దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆయన అలాగ ఆకాశం నుంచి వెళ్ళిపోతుంటే దేవదూతలు చెన్నారు, హే గల్లే మనుషులారా, మీరు ఎందుకు అలా తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుపోబడి ఈ యేసే ఎలాగ కొనుపోబడుతున్నాడో అలానే వస్తాడు అన్నారు కదా. ఇందాక చదివాం,
మొదటి తెస్సలోనికైన పత్రిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఇదెవరు చెప్పారు? దేవుని సేవకుడు చెప్పాడు. ఇప్పుడు 3 సాక్ష్యాలు మీ ముందు పెట్టా. దేవుని కుమారుని సాక్ష్యం ఏటంటే నేను వస్తానన్నాడు. దేవుని దూతలకు ఇచ్చిన సాక్ష్యం దేవుని కుమారుడు తిరిగి వస్తాడని చెప్పారు. దేవుని సేవకుడు పౌలు ఇచ్చిన సాక్ష్యం ఆయన ప్రత్యక్షమవుతాడు అన్నాడు. మరి నమ్మడం చేత కావాలిగా. వింటున్నారా ప్రియులారా? అరే, లేఖనాలు ఉండి చదువుతున్న మనమే దాని మీద విశ్వాసం ఉంచి ఆ వెలుగులో మనం బ్రతకపోతే ఇక బయటోడేం బ్రతుకుతాడు? నేను అందుకు అంటుంటాను, ఈ మాట ఏమనుకోకండి. ఈరోజు మనం పాడుకున్న పాటల్లో యేసు రాకడుంది, మనం చెప్పుకునే ప్రసంగాల్లో యేసు రాకడుంది. అయితే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు దాచుకున్న డబ్బులు, నువ్వు జీవిస్తున్న జీవితం యేసు త్వరగా వస్తాడు అన్నట్టే ఉన్నాయా? దేవుని కుమారుడు చెప్పాడుగా వస్తానని, దేవదూతలు చెప్పారుగా దేవుని కుమారుడు వస్తాడని, దేవుని సేవకుడు చెప్పాడుగా దేవుని కుమారుడు వస్తాడని. మరి ఈ వెలుగులో ఆలకిస్తున్నారా? మనం బ్రతుకుతున్న మనుషులమైతే అమ్మా, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లు, మనం దాచుకున్న పైసలు, మనం జీవిస్తున్న జీవితం ఆయన త్వరగా వస్తాడు అన్నట్టే ఉన్నాయా? మన రోడ్డు మీదకి వెళ్ళి వింటున్నారా, గగనము చీల్చుకొని యేసు గన్నులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వేగం రాబోతున్నాడు అంటే అన్యులు అంటున్నారు, మన కట్టుకున్న ఇల్లులు, మన దాచుకున్న పైసలు, మన జీవిస్తున్న జీవిత విధానం బాగా గమనించిన లోకస్తులు యేసుపురం మళ్ళీ వస్తాడంట అన్ని ఉత్తుదే ఏదో పాడుకుంటున్నారంట. అది వెక్కిరంతల పాలైపోతుంది రాకడ సత్యం. ఇది వెక్కిరంతల పాలైపోతుంది రాకడ సత్యం. అసలు పాడుకుంటున్నాము, ప్రసంగించుకుంటున్నాము, అది మన మైండ్కి లోపలికి వచ్చి మన హృదయంలోకి ఎంత దిగింది అన్నది చాలా ప్రశ్నార్థకమే. మీరు చెప్పానేమో, ఏమంటే హైదరాబాద్లో జరిగింది ఒక సంఘటన. ఒక దగ్గర నాకు అంత్యకాల సంభవాల మీద చెప్పమన్నారు. ఎండ్ టైమ్ ఈవెంట్స్, మొత్తం అంత్యకాల సంభవాలన్నీ మేమంటే ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల్లో మొదటి 5 అధ్యాయాలు మినహాయిస్తే 6వ అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు ఉన్న అంత్యకాల సంభవాలన్నీ లిస్ట్అవుట్ చేసి ఒక 10 సంభవాలు, అంత్యకాల సంభవాలు 10 సంభవాలు 5 రోజుల టీచింగ్ ప్రోగ్రామ్గా రోజుకి 2 సంభవాలు చెబుదామని చక్కగా నోట్స్ సిద్ధపరిచాను. వింటున్నారా? బోర్డు మీద రాస్తున్నాను, పవర్ పాయింట్ చూపిస్తున్నాను, చెబుతున్నాను. అందులో కుర్రగాడు వచ్చి, అన్న ప్రైజ్ లార్డ్ అన్నా అన్నాడు. ప్రైజ్ లార్డ్ తమ్ముడు అనగానే మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. ప్రాంతీయ పిచ్చులు ఉంటాయిగా, నేను శ్రీకాకుళం అని తెలిసి మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. మంచి తమ్ముడు ఏ ఊరు అన్నాను, ఊరి పేరు చెప్పాడు. మంచిది, నాకు తెలిసిన మరి ఆ ఊర్లో క్రైస్తవులు ఎవరు ఉండరా తమ్ముడా, నువ్వెట్లా ప్రభుని నమ్మే? అక్కడ నమ్మలేదన్నా, హైదరాబాద్ వచ్చాక నమ్ముకున్నానన్నాడు. మంచిది, మరి ఈ అసెంబ్లీకి ఎప్పటి నుంచి వస్తున్నావంటే చెప్పాడు, నమ్మకంగా ప్రభువుని వెంబడించని ఏదో 2 ప్రోత్సాహకరంగా 2 మాటలు అంటే వాడు అంటాడు, అన్నా యేసయ్య రాకడ మీద ఏం చెప్పినావన్నా నువ్వు, మొత్తం అంతా అర్థమైపోయిందన్నా, ఇగో నోట్ చూడండి అన్నా, మీరు బోర్డు మీద రాసినవి ఆ పవర్ పాయింట్ మొత్తం రాసేసుకున్నానన్నా, చాలా బాగా రాశానన్నా అన్నాడు. మంచిది తమ్ముడు, బాగా అర్థం చేసుకున్నట్టున్నా, బాగా అర్థమైందా అన్నాను. చాలా బాగా అర్థమైపోయింది అన్నాడు. అంటున్నాడు, అన్నా మన దగ్గర జరిగేటువంటి కూడికలకు నువ్వే ప్రసంగికుడు వస్తే బాగుందన్నా అన్నాడు. నేనెందుకో హ్యూమరస్గా, మళ్ళీ కూడికలు ఎందుకు తమ్ముడు, యేసయ్య వస్తాడు కదా, మనం వెళ్ళిపోతాం కదా అన్నాను. ఆడు అమాయకం అంటాడు, ఆడు యేసయ్య వస్తాడు మనం వెళ్ళిపోతాం కదా అన్నప్పుడు ఆలోచించలేవాడు. ఆలోచించుకొని అంటాడు, ఎల్లుండి వెళ్ళని అన్నా, నువ్వు రావాల్సిందే, కూడి పెట్టాల్సి, నువ్వు రావాల్సిందే, వాక్యం చెప్పాల్సిందే అంటాడు. అంటే ఆడికి అర్థం కాలేదన్నమాట విషయం. చూడండి, ఆడు ఎల్లడంట, ఎత్తబడ్డంట, నన్ను ఎత్తబడి ఇవ్వడంట, మళ్ళీ నేను వచ్చి వాక్యం చెప్పాలంటే వాడికి. అంటే క్రైస్తవులం మనం పాడుకుంటున్నాం, దాన్ని మీన్ చేయట్లేదు, పాడుతున్నాం కానీ అర్థం చేసుకోవట్లేదు, ప్రసంగం చేస్తున్నాం కానీ అది సమాచారంగా మనసులో నింపుకుంటున్నామే కానీ అది జీవితంలో తెచ్చుకోవడం లేదు. కనుక వినండి, ఆయన త్వరగా 3 సాక్ష్యాలు చెప్పాను, అది నమ్మి తీరవలసిందే.
ఆ నిరీక్షణతోనే బ్రతకవలసిందే. అలా బ్రతుకుతుంటే మన రక్షణ విషయంలోనూ, ఆత్మ సంపాదన విషయంలోనూ, మన స్థిరపరచబడ్డ విషయంలోనూ, తర్వాత దుఃఖపడకుండా జీవించే జీవిత విషయంలోనూ, చివరి పరిశుద్ధత విషయంలోనూ మన జీవితాలను మనం చక్కబరుచుకుంటాం. అర్థమైందో వ్యర్థమైందో? అలా చూస్తున్నారు? అర్థమైందమ్మా? సరే, దాన్ని నమ్మడం గురించి ఎవరో ఆయన ఒక ఇలస్ట్రేషన్ చెప్తే చాలా కాలం కింద చదివాను. అది ప్రియులారా, ఆ ఇలస్ట్రేషన్లో ఏముంటుందంటే, ఒక చిన్న పిల్లాడు ఒక చెరువు గట్టున వాడు గాలిపటం ఎగరేస్తున్నట్ట. ఎగరేస్తుంటేనే వాళ్ళ తాతయ్య గారు వచ్చారు. నీళ్లు అంచుల వరకు ఉంది, చెరువు నిండగా నీళ్లు ఉన్నాయి. పిల్లాడు కానీ జారి పడితే, లోపల పడితే చచ్చిపోతాడు వాడు. ఆ తాతగారు భయపడే, ఏం చేస్తున్నారు, చెరువులో పడితే ప్రాణాలు పోతాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఆడ అమ్మాయికి అన్నట్ట, తాతయ్య గారు నేను గాలిపటం ఎగరేస్తున్నానండి అన్నట్ట. ఏది గాలిపటం అని ఇట్లా చూశాడు తాతయ్య. ఈయన కళ్ళద్దాలేమో పగిలిపోయి ఉన్నాయి, ఇతనే చూపు మాంద్యం. మరి ఎక్కడో ఉన్న గాలిపటం ఏం కనబడుతుంది? ఈ ముసలోడు అన్నట్ట, అబద్ధాలు చెప్పొద్దురా, నాకు కనబడడం లేదుగా అన్నట్ట. ఆవిడ పిల్లాడు అన్నాడు, తాతయ్య మీ కళ్ళద్దాలు విరిగిపోయాయి కదూ, మీకు దూరంగా ఉన్నది కనబడదు కాబట్టి నా చేతిలో దారం ఉంది చూసారా, దీన్ని కొంచెం లాగే చూడండి, ఇది గట్టిగా ఉంటే అక్కడ చెప్పరే గాలిపటం ఉన్నట్టే, ఈ దారం కొంచెం లూజ్ అయిపోతే అక్కడ గాలిపటం లేనట్టే అనుకోండి అన్నాడంట. అప్పుడు తాతయ్య దారం పట్టేట్లు లాగితే గట్టిగా ఉంది, గాలిపటం ఉందిరా అనుకున్నట్ట. అది ఎంత నిజమో, యేసు ప్రభు రాకడ సత్యం మనం చెప్పినప్పుడు, పాడుతున్నప్పుడు మేము నమ్మాలంటే మా విశ్వాసం, మా నిరీక్షణ దారం కొంచెం లాగండి, గట్టిగా ఉంటే ఆయన వస్తాడు అన్నట్టే. మా దారం లూజ్ అయిపోతే ఆయన రాడు అనుకోండి అని చెప్పడాలన్నమాట. మనం ఈయన క్రైస్తవుల దారమే లూజ్ అయిపోయి, వీళ్ళ ఫెయిత్ రోప్ లూజ్ అయింది, థ్రెడ్, వీళ్ళ హోప్ థ్రెడ్ కూడా లూజ్ అయిపోయింది. పాట మాత్రం యేసు రాజుగా వచ్చుచున్నాడు, గగనము చీల్చుకొని రాజాది రాజా రావే. వద్దులేండి, అంత నేను పాడమన్నానా? పాటకే తక్కువ లేదు, ప్రసంగాలకే తక్కువ లేదు. కానీ విషయం మనసుకు పట్టి ఆయన రాకడ కొరకై నేను సిద్ధపడాలి అనే మనస్తత్వం లోపిస్తుంది. ఆ రాకడ సత్యాన్ని గట్టిగా నమ్మిన వాళ్ళమైతే మన రక్షణ విషయంలో ఏమంటే గట్టిగా ఆ రక్షణలో ఆనందించి బ్రతుకుతాము, ఆత్మల సంపాదన పనిలో బాగుంటాము, ఇతరులను స్థిరపరిచి మనం స్థిరపడే విషయంలో బాగుంటాము, చనిపోయిన వారు దుఃఖపడుతూ మనం బ్రతకం, మన పరిశుద్ధత విషయమై చాలా బాగుంటాం. ఇది ఆ వెలుగులో మనం బ్రతకాలి, అందుకొరకే పత్రిక రాశాడు. అది విషయం. అమ్మ నాతో ఉన్నారా? ఇప్పుడు వినండి ప్రియమైన స్నేహితులారా, చివరి విషయం చెప్పి ముగిస్తాను ఈ రాత్రి. చివరి విషయం ఏంటంటే, ఆయన రాకడలో ఏమంటే జరిగేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, మన హోప్ స్ట్రెంగ్త్ అవ్వడానికి. మన హోప్ స్ట్రాంగ్ అవ్వడానికి ఒక విషయం చెప్పనా? మళ్ళీ చెప్తాను వినండి. నిరీక్షణ యొక్క విలువ మనకు అర్థమైతే మన నిరీక్షణ యొక్క బలం ఉంటుంది. వాల్యూ ఆఫ్ హోప్ మనకు తెలిస్తే ఏమండి స్ట్రెంగ్త్ ఆఫ్ హోప్ పెరుగుద్ది అన్నట్టు. నిరీక్షణ యొక్క విలువ మనకు తెలిస్తే నిరీక్షణ యొక్క బలం చాలా బాగుంటుంది. మీకు అర్థమైనట్లేదు, ఉదాహరిస్తాను వినండి. ప్రియులారా, ఖమ్మములున్న జాయింట్ రిఫార్మర్డ్ చర్చ్ వాళ్ళందరికీ శుభవార్త. నేను అమెరికాకు వెళ్తున్నాను వచ్చే వారం. నేను వచ్చినప్పుడు మీ అందరికీ చెరుకు దువ్వెన తెచ్చి పెడతాను అన్నాను. ఏంటమ్మా? చెరుకొక దువ్వెన. మీలో ఎవరైనా వచ్చి, బ్రదర్ ఎక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నారు, మీరు ఏ స్టేట్లో తిరగబోతున్నారు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు రాబోతున్నారు, మీరు ఏ ఎయిర్పోర్ట్లో దిగుతారు, వచ్చి మరి రిసీవ్ చేసుకుంటాం బ్రదర్, తప్పకుండా తిండి దువ్వెన అని మీరు అంటారా? పోతాడంట, పోయి ఏం తెస్తాడు? ఒక దువ్వెన తెస్తాడంట. అసలు హోప్ ఉండదండి. నేను ఎప్పుడు మళ్ళీ వస్తానో, ఎప్పుడు దువ్వెన తెస్తాడో నిరీక్షణే ఉండదు. ఎందుకంటే మీ నిరీక్షణ విలువ తక్కువ. ఇక్కడ మన హోప్ యొక్క వాల్యూ తక్కువైపోయింది. 5 రూపాయలు పెట్టుకుంటే మంచి దువ్వెన వచ్చింది. వీడి ముష్టిముఖమోడు అమెరికాలో తెస్తాడంట, కాశీపోయి గాడి తెచ్చినట్టు అమెరికా పోయి దువ్వెన తెస్తాడంట. దాని వరకు పెద్ద నిరీక్షించాల్సిన పని ఏముంది?
లేదు లేదు, ఇప్పుడు పొరపాటున ఎందుకంటే నేను చెప్పలేనిది. అందుకే పొరపాటున ప్రియులారా, నేను అమెరికాకు వెళ్తున్నాను, నేను వచ్చినప్పుడు మీకు చెరుకొక యాపిల్ ఐఫోన్ 17 Pro తేబోతున్నానన్న. ఇప్పుడు చూడండి ఉంటుందంట. అన్న ఎక్కడ ఫ్లై అవుతారు, వచ్చి ఫేర్వెల్ ఇస్తాం, మీకు సెండ్ ఆఫ్ ఇస్తాము, ఏ స్టేట్లో ఉన్నా వాట్సాప్లో టచ్లో ఉంటానన్నా, వాట్సాప్లో టచ్లో ఉంటాను. మీరు తిరిగి ఎప్పుడు వస్తారు, ఎయిర్పోర్ట్కి నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటానన్నా, మీరే వర్రీ కాకండి అన్నా. ఏంటి ఇంత నిరీక్షణ యొక్క విలువ ఎక్కువైపోయింది. ఇక్కడ దువ్వెనకు విలువ లేదు. యాపిల్ 17 Proకి వాల్యూ ఉంది. 1,60,000 రూపాయల ఫోన్ తెస్తాడంట. ఎప్పుడు వస్తాడో ఫోన్ ఎప్పుడు తెస్తాడో, ఎప్పుడు వస్తాడో. వాట్సాప్లో మెసేజ్లు, అన్న ఆర్ యు సేఫ్, ఆర్ యు ఓకే. చూడండి ఎట్లుంటుందో. ఈ రోజున యేసు ప్రభు యొక్క రాకడ విషయంలో వినండి, మన నిరీక్షణ వీకెన్ ఎందుకు అయిపోయిందనంటే, మన యొక్క నిరీక్షణ యొక్క విలువ మనకు అర్థం కాల. అర్థమైందా అండి? నిరీక్షణ యొక్క విలువ మనకు అర్థమైతే నిరీక్షణ యొక్క బలం చేకూర్చబడుతుంది. వాల్యూ ఆఫ్ హోప్ ఏం చేస్తుందంటే, ఏమండి, హోప్కి స్ట్రెంగ్త్ ఇచ్చేస్తుంది అన్నమాట. అందుకనే యేసు ప్రభు రాకడలో ఏమి సంభవించనయున్నాయో ఆ నిరీక్షణ బలం మనలో పెరగడం నిమిత్తం ఈ రాత్రి నేను లోపలికి వెళ్ళలేదు, ఇంకా మొదట బయట ఉండి మాట్లాడుకుంటున్నాం కనుక రేపు ఉదయం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కానీ మన నిరీక్షణ యొక్క విలువ తెలియటం కొరకు, మన నిరీక్షణ యొక్క బలం పెరగడం కొరకు నేను మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. నేను ఇంగ్లీష్లో ఆర్ అనే లెటర్తో చెప్తాను, సులువుగా జ్ఞాపకం ఉంటుందని. తెలుగులో పా అనే లెటర్తో చెప్తాను, సులువుగా గుర్తుపెట్టుకోవచ్చని. రైట్. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటనంటే, యేసు ప్రభు రాకడలో సంభవించేది ఏంటి అని అంటే, మొదటి మాట రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రత్యక్షత అని రాసుకోండి చాలు. అదే కదా మనం చదివాము, మరోసారి చదువుతాను చూడండి ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం ఏంటట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఇది క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దీనికి క్రాస్ రిఫరెన్స్ కలపండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇంకా మనం ఏమవుదామో అది ఇంకా మనకు తెలియపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము, ఆయన ఉన్నట్లుగానే ఏమంటే ఆయన చూతుము, గనుక ఆయనను పోలియందుము అని రాసి ఉంది. కనుక వినండి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో సంభవించేది ఏంటనంటే, ఏమంటే రెవల్యూషన్ అంటే క్రీస్తు ప్రత్యక్షత. అలాగనే తెలుగులో ఏమంటే ప్రత్యక్షత కలగబోతుంది. మరోసారి ఆయన ప్రత్యక్షం కానై ఉన్నాడు. అది మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి ప్రియమైన స్నేహితులారా. రెండవ మాట రిజరక్షన్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధుల పునరుత్థానం అని రాసుకోండి. ప్రత్యక్షత మొదటి మాట, పునరుత్థానం రెండవ మాట. ఎలా ఉంటుంది ఆ పునరుత్థానం? నేను మీ కొరకే చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. చాలా మంచి మాట చూడండి. 15:23 ఇలా రాసి ఉంది, చదువుతున్నా. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం, అలా బ్రతికిన వాళ్ళలో ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. చాలు తమ్ముడు, ఆయన వారు బ్రతికించబడుదురు. మనకంటే ముందు ప్రభు రాకడలో మనకంటే ముందు మరణించి పాతిపెట్టబడిన వారు తిరిగి బ్రతికించబడుదురు. మనమైతే తిరిగి ప్రభు దగ్గరకు సజీవులుగానే లేపబడతామని 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తాం. మెట్టుగా ఆయన ప్రత్యక్షత జరుగుద్ది, ఒక లాభం. రెండవది పునరుత్థానం జరుగుద్ది, పరిశుద్ధుల పునరుత్థానం జరుగుద్ది. ఇదే రెండో ప్రయోజనం. కనుక ఎందుకు ఆయన రాకడ కొరకు నిరీక్షణతో క్రైస్తవులు బతకాలి? ఈ రోజునంత నిరీక్షణ లేదండి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఆయన ఎంత త్వరగా వచ్చేస్తాడో అన్నట్టుగా నిరీక్షణతోనే ఉండి వారిని ఒకరు పలకరించుకున్నప్పుడు ప్రైజ్లాడు కాదు, వందనాలు కాదు, నమస్కారం కాదు, వాళ్ళు పలకరించుకున్న మరణాత అని పలకరించుకునే వాళ్ళట. మరణాత అంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము.
ఈ పలకరింపు ఇప్పుడు డినామినేషన్ వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు ఎంత సిద్ధపడ్డారో ఒకసారి అడిగాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సిద్ధపాటు ఏం లేదు కానీ పలకరింపు అనుకుంటున్నారు వాళ్ళు. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము మరణాత, చాలా మంచి పలకరింపు, చాలా యోగ్యమైన పలకరింపే. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అలాగని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళట. ఇది రెండో ప్రయోజనం. అర్థమవుతుంది నేను చెప్పే మాట. మొదటి ప్రయోజనం ప్రత్యక్షత, రెండో ప్రయోజనం పునరుత్థానం, అది పరిశుద్ధుల పునరుత్థానం. మూడో ప్రయోజనం చెప్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వచ్చే మూడో ప్రయోజనం ఏంటి? రిడెంప్షన్, విమోచన. ఇదేంటనంటే ఆలకిస్తున్నారా? ఏమంటే పరిపూర్ణమైన విమోచన. పరిపూర్ణమైన విమోచన ఎందుకన్నారా? అంతకుముందు 2 విమోచనలు జరిగిపోతాయి క్రైస్తవుడికి. ఏ రోజునైతే యేసునందు విశ్వాసం ఉంచామో, ఏ రోజునైతే మనం మారు మనసు పొందామో, ఏ రోజునైతే రక్షించబడ్డామో, ఆయన రక్తము చేత విమోచించబడతాం. అది ఇనిషియల్ రిడెంప్షన్, అది పర్ఫెక్ట్ రిడెంప్షన్ కాదు, అది ఫుల్ రిడెంప్షన్ కాదు, అది ఆరంభ విమోచనే. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు కానీ ఏమంటే అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడితే అయిపోయింది ఆ విమోచన. ఇనిషియల్ రిడెంప్షన్ వింటున్నారా? ఆరంభ విమోచన అయిపోయింది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడో తెలుసా పౌలు? ఈ దుష్ట యుగములో మన అనుదినం విమోచించబడాలని క్రీస్తు మన పాపాల కొరకు ఆయన అప్పగించుకున్నాడట. ఇది ప్రోగ్రెసివ్ రిడెంప్షన్. ప్రతిరోజు విమోచించబడాలి. మన మారు మనసు పొంది రక్షించబడ్డాము, కానీ ఇదివరకు ఏ లోకంలో ఉన్నాం అక్కడే ఉన్నాం. ఇదివరకు మన ఏ శత్రువు ఉన్నాడు, ఆ సాతానుడు అలాగే ఉన్నాడు. ఇదివరకు ఏ శరీరం ఉందో ఆ శరీరంతోనే ఉన్నాం గనక ప్రతిరోజు విమోచించబడాలి. దీన్ని ప్రోగ్రెసివ్ రిడెంప్షన్ అంటారు. వింటున్నారా? క్రమేపీ ప్రతిరోజు జరగవలసిన విమోచన. ఒకరోజు ప్రభు వస్తాడు, ఒక రోజున మనం ఎత్తబడతాము, చచ్చిపోతే మనం పునరుత్థానం చెందుతాం పరిశుద్ధంగా. అప్పుడు వచ్చేది ఫుల్ రిడెంప్షన్, అది పరిపూర్ణమైన విమోచన. ఈ లాభం ఉంది మనకు. ఆ రోజున విమోచించబడిన మన దేహం ఎట్లవుతుందట పౌలు చెప్పాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. పరిపూర్ణమైన విమోచన వచ్చినప్పుడు ఈ శరీరమునకు మహిమ వచ్చేస్తుంది. వింటున్నారా? ఈ శరీరం ఏమవుతుంది చెప్పండి? నల్లవన్నీ ఏమవుతాయి? ఏం మాట్లాడడం లేదు అవనట్టు. నల్లవన్నీ ఏమైపోతుంటాయి? తెల్లగా అయిపోతూ ఉంటాయి. ఎందుకనంటే వయసు పెరుగుతున్న కొలది నలుపు వెంట్రుకలన్నీ తెలిపైపోతాయి. ఈ శరీరం అంతే. తర్వాత ఈ మధ్య దేవుడు నన్ను బాగా ఆశీర్వదించి నా ముఖాన్ని రోజు రోజుకి పెద్దదిగా చేస్తున్నాడు. మీరు గమనించారా? లాస్ట్ టైం ఇక్కడి వరకు ఉండే జుత్తు ఇప్పుడు ఇక్కడ పోయింది. మా పార్టీ వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. మా ముఖం చాలా పెద్దదవుతూ ఉంటుంది. మీరే పెద్ద నవ్వేకండి. ఏమన్నా బోడితల బట్టతల అయిన మాకు పౌడర్ ఖర్చు ఎక్కువ, జుత్తు ఎక్కువైన మీకు నూనె ఖర్చు ఒకటే. మీ ఖర్చు నూనె, మా ఖర్చు పౌడర్ అంతే. ఎక్కడి నుంచి రాయాల్సి వస్తుంది ఇప్పుడు పౌడర్. ఎందుకనంటే వినండి, ఇది బలహీనమైన మట్టి ఘట్టం. వింటున్నారా? ఇది వినండి, ఇది మోర్టల్ బాడీ, ఇది క్షీణించిపోతూ ఉంటుంది. వెంట్రుకల తెలిపైపోతున్నాయి, వెంట్రుకల ఊడిపోతున్నాయి, చర్మమా ముడతల పడుతున్నది, రంగ వెలిసిపోతుంది, నొప్పులా బోళ్ళని వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మట్టికి పోయే శరీరం ఇలానే ఉంటుంది. దాని కొరకు పెద్ద ప్రార్థనలు చేసేకండి. కడుపు నొప్పి బాబు ప్రార్థన చేయండి అందా ఆమె. కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? కడుపు ఉంది కనుక వచ్చింది, తీసే కడుపు నొప్పికి రాదు. నడువు నొప్పి వచ్చిందంటే ఎందుకు వస్తుంది? నడుముంది కనుక వచ్చింది. ఎవడైనా అది ప్రభు కనికరించి ఆరోగ్యం ఇవ్వను ఆయన, నీ కొరకు బ్రతుకుతానడం నేను తప్పని చెప్పడం లేదు, కానీ అసలు జబ్బే రాకూడదు అనుకోవడం అది పెద్ద అత్యాశ అన్నమాట. జబ్బు రావాలి, ఆ జబ్బులో తట్టుకునే శక్తి ఆయన ఇమ్మని అడగాలి.
అది తగ్గితే నీ కొరకు బ్రతుకుతానని వేడుకోవాలి, అంతేగాని జబ్బే రాకూడదు, నాకు ఇనప ముక్కలాగా ఉంటాను, నేను పెద్ద ఇనప ముక్కలా బతికేస్తాను అనుకుంటే కుదరదండి, అట్లా అవ్వదు. ఇది మట్టికిపోయే శరీరం, దీనికి మహిమొచ్చిన రోజున వినండి, అది వాడిపోని శరీరం, అది క్షయము కాని శరీరం, వింటున్నారా, అది జబ్బు రాని శరీరం. అందుకే పోవాలంటే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు నాకు లాభం. ఎందుకు లాభం అంటే ఆ శరీరం వస్తుంది నాకు, అది పరిపూర్ణమైన విమోచన పొందిన దేహం. అది ఈ దేహానికి విమోచన ఇంకా కలగలా, దాని కొరకే లోపల మనం మూలుగుతున్నాం అంటున్నాడు పౌలు. ఎవడు ఆరంభ విమోచన వచ్చేసింది, కొనసాగే విమోచన ప్రతిరోజు వస్తున్నది. ఎవడు పరిపూర్ణమైన విమోచన ఆయన వచ్చినప్పుడే మనకు వస్తుంది. అది ఎరిగిన వారు ఆయన ఎప్పుడు వస్తాడా, నేనెప్పుడు ఎత్తబడతానా అన్న ఎవడి దృష్టితో బ్రతుకుతుంటాం. ఎన్ని లాభాలు వచ్చినాయని చెప్పండి. మొదటిదేమో రెవల్యూషన్, రెండవదేమో రిజరక్షన్, మూడవదేమో రిడెంప్షన్. తెలుగులో ప్రత్యక్షత, పునరుత్థానము, ఎవరు చెప్పండి అమ్మా, పరిపూర్ణమైన విమోచన. మూడు చెప్పండి. నాలుగోది ఏంటనంటే రీజనరేషన్, అంటే పునర్జన్మ. ఎవరికి? మనం ఆల్రెడీ పునర్జన్మ పొందినాం కదా, మరి ఎవరికి రీజనరేషన్? చదువుతాను చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఎవరికి రీజనరేషన్, ఎవరికి పునర్జన్మ రావలసి ఉంది? చదువుతాను చూడండి, 6వ అధ్యాయం 2వ వచనంలో, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఎవరు మాట్లాడుకుంటున్నారు? రండి, యెహోవా యొద్దకు మరలదాము రండి. ఆయనే మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చెయ్యను అని పలుక్కుంటున్న వారు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఎవరికి పునర్జన్మ అంటే ఇశ్రాయేలీలకు. రీజనరేషన్ ఆఫ్ ఇజ్రాయిట్స్. దీనికి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం కలుపుకోండి. అది ఎముకల లోయ, ఎండిపోయిన ఎముకల లోయ. దైవజనుడా నువ్వు మాట్లాడితే ఎముకలు దగ్గరైపోయినాయి. దైవజనుడా మాట్లాడు, దాని మీద ఏమో ఇవ్వండి నరాలు, మాంసం, చర్మం వచ్చింది. దైవజనుడా జీవాత్మ వారి మీదకి వచ్చినట్లుగా ఊదితే అది మహాసైన్యం అయిపోయింది. అదే కదా ఏమంటే ఎండిపోయిన ఎముకల వృత్తాంతాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చదువుతాము. అది ఏమి చెబుతుందనంటే, అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, ఇశ్రాయేలీయుల యొక్క పునర్జన్మ, రీజనరేషన్ ఆఫ్ ఇజ్రాయిట్స్. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇప్పటికే చెదిరిపోయారు వాళ్ళు. 10 గోత్రాలు ఇశ్రాయేలీ ప్రజలు ఏమైపోయారు, ఎక్కడెక్కడ ఉన్నారు. 2 గోత్రపు యూదులు, బెన్యామీన్ గోత్రం వాళ్ళు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు యెరూషలేము. ఆయన వచ్చిన రోజున వాళ్ళకు పెద్ద నేషన్ అయిపోతారు, పెద్ద సైన్యంగా వారు మారతారు. ఆ రోజు భవిష్యత్తులో సంభవించనయ్యుంది. అర్థమవుతుందా? చెప్పండి, ఇదేం చెప్పాను? పునర్జన్మ ఎవరికి? ఇశ్రాయేలీయులకి. రీజనరేషన్ ఇశ్రాయేలు కొరకు ఉంది. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. ప్రియులారా, ఈ 2వ వచనం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, ఆమోసులో కూడా ఉంటుంది ఈ మాట. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయంలో చదువుతాను చూడండి, 11 నుంచి 15 వచనాలు. పెద్ద పోర్షన్ అని చూపించడంలా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. అందులో ఒకటి చదువుతాను. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లల్లా బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన అంజులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపరీతిగా దాన్ని మరలా కట్టుదును, ఇలాగ జరిగించు యెహోవాకు ఇదే. ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే, ఇశ్రాయేలీయుల యొక్క పునర్జన్మ మళ్ళీ జరుగుద్ది, రీజనరేషన్ జరుగుద్ది. ఇది 4వ బెనిఫిట్, యేసయ్య రాకడలో సంభవించే 4వ ప్రయోజనం. 5వ ప్రయోజనం చెప్తాను వినండి. 5వ ప్రయోజనం ఏంటి అంటే, ఇక్కడ రాసింది రోమాపత్రిక. అర్థమవుతుందా? నేను ఎక్కువ చెప్పేస్తున్నానా? విషయాలు అర్థమవుతున్నాయా? మొదటిదేమో ప్రత్యక్షత, రెండవదేమో పునరుత్థానం, మూడవదేమో పరిపూర్ణ విమోచన, 4వదేమో పునర్జన్మ, 5వ చెప్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 9 నుంచి ఇలా రాసి ఉంటుంది. 19 నుంచి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తూ కనబడుతుంది.
ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుంచి విడిపించబడి దేవుని పిల్లల పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందిన నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుచో ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదాం. ఈ వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయంటే రెస్టోరేషన్ ఆఫ్ ద క్రియేషన్, పునరుద్ధరణ. సృష్టి తిరిగి పునరుద్ధరించబడుతుంది. దేవుడు ఈ సృష్టిని చేసి వీటిపై సర్వాధికారం ఎవరికి ఇచ్చినాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాం పాపం చేసి ఏం చేసినాడు? దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రోజు నుంచి సృష్టి వినండి, అది మూలుగుతుందంట, అది ప్రసవేదన పడుతుందంట. ఎందుకో తెలుసా? ఇదంతా ఇప్పుడు సాతాను చేతులకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ సృష్టిలోనికి దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షమవుతారా? ఆ రోజున నన్ను ఈ దేవుని ప్రజలు ఎప్పుడు స్వాధీనపరచుకొని ఏలుతారా? నన్ను ఏలవలసిన మనుషులు నన్ను సాతాను చేతిలో పెట్టిపోయినాడు ఆదాము. మళ్ళీ తిరిగి ఈ సృష్టి తిరిగి పునరుద్ధరించబడాలి. ఏమండి, రెస్టోరేషన్ ఆఫ్ ద క్రియేషన్ అది జరిగిన రోజున ప్రియమైన స్నేహితులారా, దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఆయన పిల్లలైనటువంటి ఏమంటే ఆయన సంఘము ఈ సృష్టిని ఏలే ఒకరోజు అదండి మన నిరీక్షణ. కొంతమంది నిరీక్షణ ఏంటంటే ఇక్కడ పుట్టుకుని చచ్చిపోతారంట, ఆడు చట్టుకుని తేలిపోతారంట, అయిపోయింది అలా హోప్. ఉరివేరు అది కాదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి మనము ఈ లోకమును ఏలుదము. ఆయనతో మన కోహేర్స్, ఆయనతో పాటు సహవారసులం. మనం ఇక్కడే ఉంది చూడండి, ఎక్కడే ఉంది చూడండి, చూపిస్తాను. అదే రోమాపత్రిక 8:17 మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో పాటు శ్రమపడినట్లయితే క్రీస్తు తోడి వారసులం. ఆయనతో పాటు వారసత్వం చేసే వాళ్ళం. సృష్టి పునరుద్ధరించబడినందున, పునరుద్ధరించబడిన రోజున ఆయనతో పాటు మళ్ళీ తిరిగి ఏలుతాం. ఎన్ని వచ్చినాయి చెప్పండి? 5 వచ్చిన. 6 చెప్తాను వినండి. 6 సంగతి ఏంటి అని అంటే యెషయా గ్రంథం 55:13. యెషయా 55:13 మంచి మాట. ఇవన్నీ అవసరమైన విషయాలు కనుక జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పలేను, అందుకని ఈరోజే చెప్పి ముగిస్తాను. యెషయా 55:13 చూడండి. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదార వృక్షాలు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన్ను కొట్టివేయబడ నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును. ఈ వచనం ఏమి నేర్పిస్తుందనంటే వినండి ప్రియమైన స్నేహితులారా, వినండి ఈ మాట చెప్తాను. ఇవ్వండి, పునర్జన్మ అంటే రెండోసారి. పునర్జన్మ వేరు, ఇవ్వండి ఇది పునఃకార్యం, మరోసారి దీన్ని రెనోవేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఇదివరకు భూమి చేయబడింది, కానీ భూమి పంటలు ఇస్తుంది. కానీ దేవుడు ఇప్పుడు ఆయన రాకడలో ఏం చేయబడుతున్నాడంటే రెనోవేషన్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూమికి మళ్ళా ఇవ్వండి మరొక పునరుత్పత్తి కలిగించే సామర్థ్యం కలిగిస్తాట. ఇదివరకు ఏదో ఉత్పత్తి చేసింది, ముళ్ళ పొదలు వచ్చినాయి, ఇప్పుడు దేవదారు వృక్షాలు వస్తాయి. దురదగుండు చెట్లు ఉన్నాయి, ఇప్పుడు గొంజి వృక్షాలు వస్తాయి. ఇంకా దాని మీద ఎక్కువ అధ్యయనం చేయాలని కోరుకుంటే 67వ కీర్తన 6వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 67వ కీర్తన 6వ వచనంలో ఇలా ఉంటుంది చూడండి. 67:6 ఇలా చదువుతున్నాను చూడండి. ఏంటమ్మా? అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. భూమి రెనోవేట్ చేయబడుతుంది, భూమి మరలా ఎవడి పునరుత్పత్తి చేయబడుతుంది. అటువంటి గొప్ప ప్రయోజనం ఉంది. ఆ రోజున భూమి మీద వింటున్నారా? యెషయా చాలా బాగా రాశాడులేండి. ఆ మాటలు మనకు ఇవ్వండి యెషయా గ్రంథం 65 అధ్యాయాలు కనబడతాయి, చాలా పెద్ద పోర్షన్. కానీ భూమి తిరిగి బాగు చేయబడిన తర్వాత ఎంత బాగుంటుందో భూమి మీద వాతావరణం. 65వ అధ్యాయం 15వ వచనం నుంచి మొత్తం అంతా చదివితే అవ్వత్తముడు 25వ వచనం వరకు మొత్తం అంతా అది రాశాడు. అందులో కొన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. 17వ వచనం, ఇదిగో నేను కృతాకాశమును కొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరువబడును జ్ఞాపకానికి రావు. మునుపటివి మరవబడును జ్ఞాపకానికే రావు. ఆ రోజునంట చూడండి 21వ వచనం, జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురు ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకున్న ఫలమును అనుభవిస్తారు. వారు కట్టుకున్న ఇంట్లో వారు వేరొకరి కాపురం ఉండరు, వారు నాటుకున్న వేరొకడు ఎవడు అనుభవించరు. ఒకటి కాదండి, భూమి రెనోవేట్ చేయబడిన తర్వాత అన్ని ఆశీర్వాదాలు మనుషులకు అందుబాటులోనికి వస్తాయి.
ఎవడి భూమి ఇదివరకట్లాగా ఉండదు, ఎవడి ఇదివరట్లాగా అది ఫలములు ఇవ్వదు, దాని ప్రత్యేకత వేరుగా ఉంటుంది అన్నాడు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? 4, 6 వచ్చాయి కదా. మొదటిది ఏంటి చెప్పండి? ప్రత్యక్షమవుతాడు ఆయన. రెండోది ఏంటో చెప్పండి? పునరుత్థానం కలిగిస్తాడు పరిశుద్ధులకు. మూడోది ఏంటో చెప్పండి? పరిపూర్ణమైన విమోచన ఇస్తాడు. నాలుగోది ఏంటో చెప్పండి? పునర్జన్మ ఇశ్రాయేలుకి ఇస్తాడు చెప్పండి. ఐదోది ఏంటో చెప్పండి? సృష్టి పునరుద్ధరించబడుతుంది, పునరుద్ధరణ ఉంటుంది. ఆరోది ఏంటో చెప్పండి? భూమి మరలా పునఃప్రారంభం అవుతుంది, మళ్ళీ ప్రారంభం అవుతుంది, మళ్ళీ బాగు చేయబడి ప్రారంభం అవుతుంది. చివరి విషయం చెప్పి ముగిస్తాను. చివరి విషయం ఏంటి అని అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ రోజున ఏం జరగబోతుందో తెలుసా అండి? లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం ఇలా రాసి ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు జననములో చెప్పబడింది, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో రైన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పరిపాలన భూమి మీదకి వస్తుంది. రైన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పరిపాలన భూమి మీదకి వస్తుంది. దాని కొరకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ రాజ్యం వచ్చునుగా కంటున్నామే. ఆ రోజున రాజ్యం వస్తుంది. అది ఏమి రాజ్యం అంటే, పేతురు అంటాడు నీతి నివసించే లోకం అన్నాడు. అందుకనే మేము స్టూడెంట్స్ మినిస్ట్రీలో పాట పాడుకుంటాం, నీతి నివసించే ఆ లోకంలో నీవు ఉందువా నేను ఉందునా, మారు మనసు పొందు, ఆ నీతి నివసించే లోకానికి వద్దువు గాని అని పిలిపిస్తామన్నట్టు. క్రీస్తు ఒక రోజున పాలిస్తాడని, పాలించినప్పుడు ఎంత బాగుంటుందో. పుట్టు గురించే చదివి వదిలేస్తారండి క్రిస్మస్లో. యెషయా 9:6, 7 ఎందుకు చదవరో మన నాకు అర్థం కావట్లా. క్రిస్మస్లో అందరు చదివే వాక్యం ఏంటి? ఐజియా 9:6, 9:7 ఎందుకు చదవరో? ఏమండి, యెషయా 9:7 చదవండి, ఎంత బాగుంటుందో. చూడండి, మొదటి రాకడ 6వ వచనంలో ఉంది, రెండవ రాకడ 7వ వచనంలో ఉంది. మొదటి రాకడలో మనకు శిశువు పుట్టెను అంటే శరీరంతో పుడతాడు, మన కుమారుడు అనుగ్రహించబడెను అంటే ఆయన దేవుడు అని ఆయన పేర్లోకి 5 చెప్పినాడు. ఆయన పనొకటి చెప్పాడు. కానీ 7వ వచనం అంటాడు, ఆయన వచ్చిన తర్వాత అంట, అది ఇప్పుడు రెండో రాకడ గురించి, ఇది మొదలుకొని మితి లేకుండా దాని వృద్ధి కలుగును, క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై, చెప్పండి తర్వాత మాట, రాజ్య పరిపాలన చెయ్యను, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను. యేసయ్య రాకడలో ఏమి సంభవించబోతుంది అంటే, ఆయన పరిపాలన సంభవించబోతుంది. ప్రస్తుతం లోకం దుష్టుని యందు ఉంది. అదే కదా 1 యోహాను 5:19 చెప్తాడు, ఇప్పుడు సృష్టి ఈ లోకం దుష్టుని యందు ఉంది, వాడు పరిపాలన చేస్తున్నాడు. అందుకే అవినీతి, అన్యాయం, అక్రమం, అపవిత్రత, అజ్ఞానం పెచ్చురేగిపోయి ఉన్నాయి. వాడి పరిపాలనది. దేవుడు అనుమతిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. వాడు చేతిలో లోకమంతా ఉండి పాలిస్తుంటే ఎంత భయంకరమైన అవిశ్వాసం కనబడుతుంది, ఎంత భయంకరమైన అవిధేయత కనబడుతుంది, ఎంత భయంకరమైన అజ్ఞానం కనబడుతుంది, ఎంత భయంకరమైన అప్యత్రత కనబడుతుంది, ఎంత భయంకరమైన అక్రమం కనబడుతుంది, ఎంత భయంకరమైన అన్యాయం కనబడుతుంది, ఎంత భయంకరమైన అత్యాచారాలు కనబడుతున్నాయి, ఎంత భయంకరమైన అవినీతి కనబడుతుంది. ఇవన్నీ ఎందుకంటే వాని చేతిలో ఉంది లోకం. ఆయన వచ్చినప్పుడు వాడిని ఓడించి మళ్ళీ తిరిగి తీసుకోబోతున్నాడు ఆయన. దాని భిన్నంగా అన్నీ వచ్చేస్తాయన్నమాట. అవిశ్వాసానికి బదులుగా విశ్వాసం, అవిధేయత బదులుగా విధేయత, అజ్ఞానానికి బదులుగా జ్ఞానం, అపవిత్రతకు బదులుగా పవిత్రత, అక్రమానికి బదులుగా క్రమం, అన్యాయానికి బదులుగా న్యాయం. వింటున్నారా లేదా మీరు? అన్నీ ఇచ్చి ఈ లోకమును, ఈ రాజ్యము తనదిగా చేసుకుంటాడు. రాజ్యము నాది అని చెబుతాడు ఆయన. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి ఆయన రాకడలో. ఇవేమీ మనం గ్రహించక, దీని మీద ధ్యానం చేయక మన హోప్ యొక్క బలాన్ని తగ్గించేసుకుంటున్నాం. స్ట్రెంగ్త్ ఆఫ్ హోప్ తగ్గిపోతుంది. కారణం వాల్యూ ఆఫ్ హోప్ మనకి అర్థం కాల, మన నిరీక్షణ విలువ అర్థం కాలేదు. అందుకే మన నిరీక్షణ బలం కాస్త తగ్గిపోతా వచ్చింది. వరుసగా జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి అదే రాశారో లేదో, తెలుగులో చెప్తాను. మొదటిది ప్రత్యక్షత, అమ్మా అదే రాశారా? రెండవది పునరుత్థానం, మూడవది పరిపూర్ణ విమోచన, నాలుగవది పునర్జన్మ, అమ్మ వింటున్నారా? ఐదవది
ఎవడి పునఃప్రారంభం, పునరుద్ధరణ, 5వది క్షమించండి, 6వది పునఃప్రారంభం, భూమి యొక్క పునఃప్రారంభం, చివరగా పరిపాలన, క్రీస్తు యొక్క పరిపాలన. ఈ 7 పాలు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తాను చూడండి రాసుకునే వాళ్ళు. మొదటిది రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రత్యక్షత. రెండవది రెజరెక్షన్ ఆఫ్ ద సెయింట్స్, పరిశుద్ధుల పునరుత్థానం. మూడవది రిడెంప్షన్ ఆఫ్ ద బాడీ, దేహమునకు పరిపూర్ణమైన విమోచన. తర్వాత రీజనరేషన్ ఆఫ్ ఇజ్రాయిట్స్, ఇశ్రాయేలీయుల యొక్క పునర్జన్మ. తర్వాత రెస్టోరేషన్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టి యొక్క పునరుద్ధరణ. అలాగే రెనోవేషన్ ఆఫ్ ద ఎర్త్, ఎవడ భూమి పునఃప్రారంభం అవ్వడం. తర్వాత ప్రియుల రెయిన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పరిపాలన. ఈ 7 ప్రయోజనాలు యేసయ్య రాకడలో ఉంటే ఆ వెలుగులో బ్రతకవలసిన క్రైస్తవులు ఏదో బ్రతికినంతకాలం బ్రతికాం, తిన్నాం, తిరిగాం, సుఖించాం, నిద్రపోయాం, చాలే అని మనం సరిపెట్టుకోవడం సమంజసం కాదు. ఒక ఇలస్ట్రేషన్ చెప్పి ముగించేస్తాను. అమ్మ వింటున్నారా? ముందేం చెప్పాను మీకు? ఈ పత్రిక నేపథ్యంలో సంఘం ఎలా స్థాపించబడింది, వారికి ఎందుకు ఈ పత్రిక ఏమండి ఏ టైంలో రాయవలసి వచ్చిందో చెప్పి ఈ పత్రిక రాయడం వెనకాల ఆయనకున్న ఉద్దేశాలు 4 చెప్పాను. వారు క్రీస్తునందు ఐశ్వర్యవంతులవ్వాలి. రెండో మాట ఏం చెప్పాను? క్రీస్తునందు వారు ప్రోత్సహించబడాలి. మూడో మాట ఏం చెప్పాను? క్రీస్తులో స్థిరపరచబడాలి. 4వ మాట ఏం చెప్పాను? క్రీస్తులో ఎత్తబడాలి. ఈ ఉద్దేశం కొరకే ఈ పత్రిక రాయబడింది. మొదటి పత్రికే కానీ ఇంత గంభీరమైన ఉద్దేశాలు ఉన్నాయి సేవకునికి. చదివే మనకు, అధ్యయనం చేసే మనకు ఈ 4 అనుభవాలు మనం సొంతం చేసుకోవాలనే ఆరాటం ఉండాలి. రెండో విషయం ఏం చెప్పానంటే, ఇది ఏ వెలుగులో రాయబడిందో దాని సంబంధాలు ఏంటో చెప్పాను. రాకడ వెలుగులో రాయబడిన ఈ పుస్తకం యేసుక్రీస్తు రాకడ నీ రక్షణ, యేసుక్రీస్తు యొక్క రాకడ ఆత్మల సంపాదన, యేసుక్రీస్తు యొక్క రాకడ నీ స్థిరత్వం, యేసుక్రీస్తు రాకడ నువ్వు దుఃఖంగా ఉండకూడదు, యేసుక్రీస్తు యొక్క రాకడ నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆ రిలేషన్తో 5 అధ్యాయాలు రాసినాడు అని చెప్పాను. మెట్టుకు ఆయన వస్తాడు, దానికి 3 ఎవిడెన్సెస్ చెప్పాను. దేవుని కుమారుని సాక్ష్యం, దేవుని దూతల సాక్ష్యం, దేవుని సేవకుని సాక్ష్యం. ఆయన వస్తాడనే విషయం నమ్మాలి, మనం ఎదురు చూడాలి. అలా ఎదురు చూచే నిరీక్షణతో బ్రతకాలంటే నిరీక్షణ విలువ అర్థం కావాలి. మన నిరీక్షణ యొక్క బలం పెరగాలి అనంటే యేసు ప్రభు రాకడలో ఎవడ సంభవించే ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు, సంఘానికి సంబంధించినవి అలాగనే ఇశ్రాయేలుకి సంబంధించినవి కలుపుకొని 7 సంగతులు మీతో చెప్పాను. అమ్మ అర్థం, ఇంటికి అలా చూడాలి, లేకపోతే మీరు మర్చిపోతారు. 7 సంగతులు మీరు అవి గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే గుర్తుపెట్టుకొని మీరు చదవాలి. చదివితే కానీ గుర్తుండవు రెండోసారి. ఏమంటే గుర్తున్నాయి కాబట్టి నా దగ్గర నోట్స్ ఏ ఉండదు. నేను ఎప్పుడు ప్రీచ్ చేసిన నాకేం మాయిదా రోగమో కానీ నోట్స్ చూసి వాక్యం చెప్పడం అలవాటు అవ్వాల. మంచి అలవాటు అది, మరి నాకు అది రాలేదు, మరి ఏం చేయను. కాకపోతే జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రభు కృపించాడు గనక ఇవాడు వాటిని జ్ఞాపకం ఉంచుకొని చెబుతున్నాను. మీకు జ్ఞాపకం ఉంటాయి, మరోసారి చదవండి, ప్రభు సహాయం చేస్తాడు. ఇప్పుడు అసలు విషయం ఒకటి చెప్పి ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. రాకడ వెలుగులో బ్రతకడం ఎలా ఉంటుందో. అమెరికా దేశంలో ఒక సెనెట్ మెంబర్, అంటే గవర్నర్ హోదాలో ఉన్నవాడు, ఆయన్ని అమెరికా దేశం ఒక దేశానికి అతన్ని అంబాసిడర్గా పంపించింది. అమెరికన్ కాన్సులేట్లో కూర్చొని అంబాసిడర్గా అక్కడ ఉండి ఆ దేశస్తులు ఎవరైనా అమెరికా పోయేదానికి దరఖాస్తు చేసుకుంటే వీసా స్టాంపింగ్లు వేసే ఉద్యోగానికి ఆ స్థలానికి వెళ్ళాడు. ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. చేస్తుంటేను ఏమంటే ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి రాగానే ఇక త్వరగా బయలుదేరి తన స్వదేశానికి ఏమంటే అమెరికా దేశాన్ని బయలుదేరాడు. త్వరగానే ఏమంటే వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఒక బరియల్ గ్రౌండ్కి పోతుంది కారు, తీసుకెళ్ళిపోతున్నారు అక్కడికి. ఇంతగా బరియల్ గ్రౌండ్ ఎవరిదంటే బ్లాక్ పీపుల్ బరియల్ గ్రౌండ్. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ అనే వివక్ష ఉన్న రోజులు అవి. నల్ల జాతీయుల యొక్క బరియల్ గ్రౌండ్కి తీసుకువెళ్తుంటే వెళ్తున్నాడు, దుఃఖంతోనే కూర్చున్నట్ట. ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళగానే ఒక నల్ల జాతి అమ్మ ఎవడి కాఫిన్ బాక్స్లో పెట్టబడింది. ఆమె దగ్గర నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంటే పెద్ద ఆయన. మొత్తానికి సేవకుడు వచ్చాడు, ఫ్యూనరల్ పాస్టర్ గారు వచ్చారు. ఎవడు మొత్తానికి ఫ్యూనరల్ అంతా జరిగించారు. అయిపోయిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమం అంతా ఉండి తన చేరువుగా ఉన్నటువంటి తన సెక్రటరీ మిగిలిన వాళ్ళతో అంటున్నట్ట, నేను ఎప్పుడైనా చచ్చిపోతే
ఈవిడ పక్కన నాకు కొంచెం సమాధి చెయ్యరు అన్నట్ట. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇదంటే మీరు గవర్నర్ హోదాలో ఉన్నారు, అందులోకి మీరు వైట్ మ్యాన్, మీకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది కదా, నల్ల జాతీయులతో మీకు సమాధి ఏంటి? మీకు మంచి బరియల్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ చేస్తారుగా మీకు సమాధి అని మళ్ళీ అనుమానం తన్నారట. ఇంతకీ ఆ నల్లజాత ఆవిడికి మీకు ఏమి సంబంధం సార్, అంత ఏడ్చారు, ఆవిడ పక్కనే సమాధి చేయమంటున్నారంటే, మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, నేను పుట్టేసరికి మా అమ్మగారు చనిపోయినారు, అమ్మ చనిపోయింది నేను పుట్టిన తర్వాత. ఆ రోజు నుంచి నన్ను చూడడానికి మా నాన్నగారు ఈమెను మా ఇంటికి పని మనిషిగా తెచ్చారు. ఈ పని మనిషి ఆమె నన్ను మా అమ్మ ఎలా ప్రేమిస్తుందో నాకు తెలియదు వాస్తవానికి, కానీ అమ్మ కంటే బాగా ప్రేమించేది. నా భోజనం, నా స్నానం, నా బట్టలు, నా చదువు అన్నిట్లో బాగా సహాయం చేసింది ఈమె. నేను పడుకొని ఎప్పుడు వేగంగా లేచేవాడిని కాదు. ఈమె అనేది, నాన్న సూర్యుడు ఉదయించాడ్రా లే అని నన్ను లేపేది. సూర్యుడు ఉదయించాడ్రా లే అని నన్ను లేపేది. నేను ఆవిడ పక్కనే బరియలు చేయమని ఎందుకు అడిగానంటే, యేసు ప్రభు వస్తే మా మ్యాండీ అమ్మ, నాన్న నీతి సూర్యుడు వచ్చాడ్రా పద వెళ్ళిపోదాం అంటదంట. నీతి సూర్యుడు వచ్చేసాడ్రా లే వెళ్ళిపోదాం ఇద్దరం అని చెప్పి లేపుద్ది అన్న ఆశ నాకుంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. అందుకే ఆవిడ పక్కన సమాధి చేయండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ వెలుగులో బ్రతుకుతున్నాడో ఆయన? ప్రభు వస్తాడు, నేను ఎత్తబడాలి అన్న వెలుగులో బ్రతుకుతున్నాడు ఆయన. మనం పాటలు పాడుతున్నాము, ప్రసంగాలు చేసుకుంటున్నాము, కానీ రాకడ వెలుగులో బ్రతకడం మనకు అది చేతనవుతలేదు. నా ప్రియ సహోదరులారా, సోదరిలారా, రండి ఈ పత్రిక ధ్యానాల్లో మనం వాక్యముల ఐశ్వర్యవంతులం అవుదాం. అమ్మ అర్థమవుతున్నదా? వాక్యమును బట్టి ప్రోత్సహించబడదాం, దేవుని వాక్యమందు స్థిరపరచబడదాం, చివరి ప్రభువు రాకడ కొరకు ఎత్తబడ్డానికి సంసిద్ధులం అయిపోదాం. అందుకొరకు ఈ ధ్యానాలు మనం ఈ 2 రోజులు చేసుకుందాం. రెండో విషయం, ఆయన త్వరగా రాబోతున్నాడు గనక మన రక్షణ విషయంలో సరిగా ఉందాం, అనుమానంతో ఉండొద్దు, మన ఆత్మల సంపాదన పనిలో ఉందాం, ఆత్మయందు స్థిరులమైపోదాం. తరువాత ఇతరులాగా దుఃఖంతో మనం బతకొద్దు, చివరిగా పరిశుద్ధ జీవితాలు మన కలిగి ఉండే బ్రతుకుదాము. ఆ వెలుగులో జీవిస్తే ఆయన రాకడలో కలిగే ఈ 7 ప్రయోజనాలు అది మన సొంతం చేసుకుందాం. ప్రతిదీ మనకు ప్రయోజనమే. నేను చెప్పిన 7 కూడా మనకు ప్రయోజనకరమైనవే. ఆ ప్రయోజనాల కొరకు మన ఆధ్యాత్మిక జీవితాన్ని సంసిద్ధపరచుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు ఏ వెలుగులో మన క్రైస్తవ జీవితం సాగుతుంది చెప్పండి. హెవెన్లీ మైండెడ్నెస్ ఎందుకు రాలేదంటే మనది ఎర్త్లీ మైండ్ అయిపోయింది. పరసంబంధమైన మనస్తత్వం ఎందుకు అబ్బలేదు అంటే శరీర సంబంధమైన భౌతికమైన మనస్తత్వం బాగా ఎక్కిపోయింది. మనలో కొంత పరివర్తన రావాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే వాళ్ళం కావాలి. ఆ దిశగా మన అడుగులు పడాలి. ప్రభు అందుకు తప్పగా సాయం చేస్తాడు. ఈరోజు ఉదయమే చివరిలో జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనే మనల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడేవాడు. ఆయన రాబోతున్నాడు. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ ప్రయోజనాలన్నీ మన సొంతమగునట్లు మన ఆధ్యాత్మిక జీవితాలను మెరుగుపరుచుకుందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు, మీకు వందనాలు. నిజముగా నీ పిల్లలమైన మేము ఏ దృక్కోణంతో జీవించాలో అది కొన్నిసార్లు మాకు తెలియక మా వ్యూస్ మారిపోయినాయి. అందుకే మా వైఖరి కూడా మారిపోయింది. మీరు మమ్మల్ని క్షమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ఒక రాకడ వెలుగులో జీవిస్తూ ఏ ఏరియాలో మేము బాగుండాలనో అక్కడ మా జీవితాలను చక్కబరుచుకొని ప్రభువా నీ కొరకు అలాగనే సంఘములో లోకములో గొప్ప సాక్షులంగా జీవించి నీ రాకడలో
నీ దగ్గరకు చేరుకునే కృప మాకు అందరిగా దయచేయమని, మా బలహీనతలను ఎరిగిన వాడవు, మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని సిద్ధం చేస్తారు అని రేపు ఉదయకాలం నుంచి ఈ పత్రిక లోపలికి పోయి మేము ధ్యానం చేసే సంగతులు మా ఆత్మలను కట్టునట్లుగా, నాయన నీలో మేము మరి అధికంగా బలమొందునట్లుగా సహాయం చేయండి. మేలుతో నింపండి, మహిమ మీరు పొందండి. యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం చేరువచ్చిన మనందరికను రేపు ఎల్లుండి మన ముందున్న ప్రతి కూడికు తన సన్నిధి అనుగ్రహించి ఆశీర్వాదము దయచేసి మనల్ని వర్ధిల్ల చేసి మనందరి ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.